శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, అసలు ఆధ్యాత్మికత ఎందుకు తెలుసుకోవాలి? ఆత్మజ్ఞానం అనేది ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోకపోతే వచ్చే నష్టమేమిటి? ఇదండి వారి ప్రశ్న. ప్రశ్నను మరొకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మనం రోజు ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం, వారు కూడా వింటున్నారు. అసలు ఈ ఆధ్యాత్మికత అనేది తెలుసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి? అసలు ఈ ఆత్మజ్ఞానం, ఈ ఆధ్యాత్మిక చదువు, ఇలా ఏదైనా ఇది తెలుసుకోకపోతే వచ్చే నష్టం ఏంటి? అసలు ఎందుకు తెలుసుకోవాలి? ఇది తెలుసుకోకుండా మామూలుగా జీవించేయచ్చు కదా అంటే తప్పకుండా మామూలుగా జీవించేయచ్చు. అసలు 100కి 95% మంది ఇది తెలుసుకోకుండానే జీవిస్తున్నారు. ఆధ్యాత్మికత అనేది అంటే 100కి 95 మంది ఇది తెలుసుకోకుండానే జీవిస్తున్నారు అని ఒకవేళ నేను ఇప్పుడు అంటే మీకు ఇంకొక సందేహం రావచ్చు, ఇప్పుడు అన్నాను కాబట్టి. అదేంటండి, ప్రపంచంలో అందరూ ఏదో ఒక మతంలో, ఏదో ఒక దేవుడితో, ఏదో ఒక విధానంలో, ఏదో ఒక పద్ధతిలో సాగుతూనే ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ ఏదో మతం, ఏదో ఒక దేవుడు ఉంటారు అని మీరే అనేక శీర్షికల్లో చెప్పారు కదా. నాస్తికులు ఉంటే ఒక 5% ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక దేవుణ్ణి అనుసరించే వాళ్లే కదా. మరి ఆధ్యాత్మికతలో 100కి 95 మంది తెలుసుకోకుండానే వెళుతున్నారు, ఈ ఆధ్యాత్మికతను తెలుసుకోవటం లేదు అని మీరే చెబుతారేంటనే సందేహం రావాలి కూడా మీకు. నేను చాలాసార్లు అంటే కంటిన్యూటీ వినే వాళ్ళకి అర్థమవుతుంది, చాలా శీర్షికలలో చెప్పాను. మతము, దేవుడు, దేవత, మహిమలు లేదా సాధన అంటే వాటికి సంబంధించిన ఆచార సాంప్రదాయాలు, పద్ధతులు, వాటికి సంబంధించిన సాధనా విధానాలు అంటే మతము, దేవుడు, దేవత, ఆ మత సంబంధిత మత ప్రచారకులు, మత ప్రచారాలు, ఆ మత విధానాలలో, దైవ విధానాలలో, దేవతా విధానాలలో గురువులు, మహాత్ములు, ఆ ప్రచారకులు, అందులో ఉండేటువంటి ఆచార సాంప్రదాయాలు లేదా అందులో సాగేటువంటి సాధనా విధాన పద్ధతులు ఏవైనా కానివ్వండి, అవి ఆధ్యాత్మికం కాదు. అవి ఎవరి నమ్మకాలకు తగ్గట్టు వాళ్ళు ప్రయాణిస్తున్నారు. అందుకే నమ్మకాలు కనుక అనేక రకాల నమ్మకాలు ఉన్నాయి. అవన్నీ ఏంటంటే ప్రాపంచిక విషయాలలో మనకు ఎటువంటి స్వేచ్ఛ ఉందో, అంటే అనేక రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, ఎన్నో దేశాలలో అక్కడున్న భౌగోళిక పరిస్థితులను బట్టి, అక్కడ దొరుకుతున్న వస్తువులను బట్టి వాళ్ళు అనేక రకాలుగా ఉన్న ఆహార పదార్థాలలో వాళ్ళకు దొరికినవి వాళ్ళు తింటారు. వాళ్ళ దేశకాల పరిస్థితులను బట్టి వాళ్ళు బట్టలు కట్టుకుంటారు. వాళ్ళ దేశకాల పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళు భాషలు తయారు చేసుకున్నారు. వాళ్ళ దేశ కాల పరిస్థితులకి అంటే ప్రదేశ పరిస్థితులకి వీటన్నిటికీ తగ్గట్టు, అక్కడ పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళ జీవన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలైనా ఉండనే ఉన్నాయి, మనుషులందరూ ఒకటే. కానీ మనుషులందరూ ఒకటే అయినా మనుషులందరూ తినేది ఒకటి కాదు, మనుషులందరూ తాగే విధానం ఒకటి కాదు, మనుషులందరూ జీవన విధానం ఒకటి కాదు, మనుషులందరూ కట్టుకునే విధానం ఒకటి కాదు. మనుషులందరి యొక్క రోజువారీ జీవన చర్యలు అన్నీ మారిపోతూ ఉంటాయి. మనుషులందరికీ శరీరం ఒకటే, శరీర పనితీరు ఒకటే, ఇంద్రియాలు ఒకటే, అంటే సృష్టిపరంగా శరీరం ఒకటే, అందుకే మానవ జాతిది. కానీ భౌగోళిక పరిస్థితుల రీత్యా, వాతావరణ పరిస్థితుల రీత్యా, ప్రదేశ పరిస్థితుల రీత్యా పంటలు పండటం మారిపోద్ది. కొన్ని ప్రదేశాల్లో కొన్ని రకాలు దొరుకుతాయి, కొన్ని రకాలు దొరకవు, కొన్ని రకాలు పండుతాయి, కొన్ని రకాలు పండవు. అలా వాళ్ళ జీవన శైలి మొత్తం మారిపోద్ది. తినే తిండి నుంచి, కట్టుకునే బట్ట నుంచి, మొత్తం వాళ్ళ వేషధారణలో అన్ని జీవన శైలి అంతా మారిపోయి ఉంటుంది. జీవన శైలి మారుతుంది. కానీ మానవ జాతిగా మనుషులందరూ ఒకటే. ఇక్కడ ఏమైంది ఇప్పుడు, అలా సేమ్ జీవన శైలిలో తినేది ఎలాగో, కట్టుకునేది ఎలాగో, నివసించేది ఎలాగో, గృహాలు కూడా నిర్మాణ శైలి మారిపోతూ ఉంటుంది.
వాళ్ళ పరిస్థితులను బట్టి మొత్తం మారిపోతుంటాయి. అంటే ఒక మనిషి జీవితంలో ఎన్నున్నాయో, మనం నడిచే రోడ్డు కాడి నుంచి, మనం వేసుకునే రోడ్లు కాడి నుంచి, మనం వేసుకునే చెప్పులు కాడి నుంచి, మనిషి జీవన విధానంలో తాను ఉపయోగించుకునే వస్తువులు ఎన్నెన్ని ఉన్నాయో, విషయాలు ఎన్నెన్ని ఉన్నాయో అవన్నీ మారిపోతూ ఉంటాయి. భౌగోళిక పరిస్థితులు కారణం. దానికి కారణం కేవలం భౌగోళిక పరిస్థితులు. అంటే భౌగోళిక అంటే అక్కడ ప్రదేశం, ఆ పరిస్థితుల రీత్యా వాళ్ళ జీవన విధానాలు మారిపోతాయి. అలా అక్కడ పరిస్థితుల రీత్యా వాళ్ళ భాషలు, వాళ్ళ ఉచ్చారణలు వస్తాయి. అంతా అక్కడ పరిస్థితుల రీత్యానే ఉంటుంది. అందుకే అనేక భాషలు ఉన్నాయి, అనేక వేషధారణలు ఉన్నాయి, అనేక రకాల ఆహార పదార్థాలు రకరకాలుగా అనేక మంది ఏర్పరుచుకున్నారు. ఎందుకని అక్కడ దొరకాలి అసలు. ఇది ముందు కట్టుకునేవి అక్కడ దొరకాలి, అక్కడ ఉత్పత్తి అవ్వాలి, తినేవి అక్కడ ఉత్పత్తి అవ్వాలి. అలా ప్రదేశాలను బట్టి, భౌగోళికము అంటే భూమిని బట్టి, భూమి మారిపోతుంది. మొత్తం అన్ని చోట్ల భూమి ఒకేలా లేదు, వాతావరణ పరిస్థితులు ఒకేలా లేవు. భౌగోళిక అంటే అలా భూమి, వాతావరణ పరిస్థితులు. వీటిని బట్టి భాషలు మార్చుకున్నారు. అంటే భాషలు ఏర్పడినాయి, నాగరికత అంతా ఏర్పడింది. కట్టుబొట్టు, తీరు, తెన్ను, ఆచార, సాంప్రదాయ, విధాన పద్ధతులు. అలా మతాలు ఏర్పడినాయి. అలా మతాలు ఏర్పడినాయి అంటే ప్రతి మతాల్లోనూ మళ్ళీ దేవుడు ఆధారం. అందరికీ మతం ఏర్పడాలంటే ఒక దేవుడిని పెట్టుకోవాలి. మతం ఎప్పుడు ఒక దేవుడి మీద ఆధారపడి ఉంటుంది. ఆ దేవుణ్ణి, ఆ మతాన్ని వ్యాప్తి చెందించేటువంటి మత పెద్దలు వీళ్ళందరూ గురువులుగా, మహాత్ములుగా, అనేక రకాలుగా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ప్రస్తుత చలామణిలో ఉంటారు. మతం ఎప్పటిదైనా కావచ్చు, ఎన్ని వేల సంవత్సరాల క్రితందైనా కావచ్చు, దాన్ని ప్రస్తుతం నడిపించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళని అనేక మతాల్లో మళ్ళీ అనేక రకాలుగా పిలుస్తారు, ఎందుకంటే భాషలు మారినాయి కాబట్టి. అలా ఇప్పుడు ఆ మతానికి సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయాలు, పద్ధతులు, విధానాలు, సాధనా పద్ధతులు ఇవన్నీ అక్కడ మనుషులు అక్కడ భౌగోళిక పరిస్థితుల ప్రకారం ఏర్పాటు చేసుకున్నవి. మళ్ళీ వాళ్ళ బట్టలు, వాళ్ళ తినుబండారాలు, తినే పదార్థాలు, ఆ దైవ మార్గ విధానాలు కూడా అన్ని వాళ్ళ భౌగోళిక పరిస్థితులను బట్టి ఏర్పాటు చేసుకున్నవి. అలా ఏర్పడినవి అవన్నీ వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ విశ్వాసాలు. ఇవన్నీ మనుషులు ఏర్పాటు చేసుకున్నవి. భాషలు ఎలా అనేకంగా ఉన్నాయో, వేషధారణలు ఎలా అనేకంగా ఉన్నాయో, తినేటువంటి తినుబండారాలలో అనేక మార్పులు ఎలా ఉన్నాయో, మొత్తం జీవన శైలిలో అనేక దేశాలలో అనేక మార్పులు ఎలా ఉన్నాయో, అవన్నీ కేవలం భౌగోళిక పరిస్థితులు, వాతావరణం మీద ఆధారపడి అలా ఉన్నాయి. అలాగే మతాలు కూడా వచ్చినాయి. మతం అనేది ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఎవరికి వాళ్ళు ఏర్పరచుకున్నారు, మనను మించిన ఒక శక్తి ఏదో ఉన్నది అని. అది వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళు భాషలు ఎలా ఏర్పాటు చేసుకున్నామో అలాగే ఏర్పాటు చేసుకున్నారు. అందువలన మతం నమ్మకం, మతం పరిశీలన కాదు. మతం నమ్మకం, పరిశోధన కాదు. మతం నమ్మకం, విశ్వాసం. అంటే దాన్ని నమ్మటమే. అక్కడ పరిశీలించడం, పరిశోధించడం, అన్వేషించడం, అవునా కాదా తెలుసుకోవటం, సత్యాసత్య విచక్షణ ఇవేముండవు. మతం చెప్పింది నమ్మటమే. అన్ని మతాలకి గ్రంథాలు ఉంటాయి, అన్ని మతాలకి దేవుళ్ళు ఉంటారు. ఆ మతాలు ఎన్ని వేల సంవత్సరాల నాటివైనా వాటికి ప్రస్తుతం వాటిని నడిపేటువంటి ప్రచారకులు ఉంటారు. అందుకే మతాలు నిలబడి ఉంటాయి. కొత్త కొత్త మతాలు పుట్టుకొస్తానికి కూడా కారణం ఇదే. మళ్ళీ ఆ కొత్త మతాలను సృష్టిస్తారు మనుషులు. పాత మతాలను సృష్టించింది మనుషులే. పాత మతాలను మళ్ళీ శాఖోపశాఖలుగా చీల్చుకున్నారు. ఒక మతంలో వందల వేల శాఖలు ఉంటాయి, మతం పేరు ఒకటే ఉంటుంది. అలా అనేక రకాలుగా ఒకే దేవుళ్ళలో వందల వేల మంది ప్రచారకులు, గురువులుగా, మహాత్ములుగా, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. దేవుడు ఒక్కడే. ఆ దేవుణ్ణి చీల్చుకుంటూ వెళ్ళిపోతారు. మా విధానం ఇదని, మా విధానం ఇదని, రకరకాలుగా. అంటే ఒక సమూహాలు, గుంపులు గుంపులుగా తయారవుతాయి. ఒకే దేవుడికి, ఒకే దేవతకి, ఒకే మతానికి అనేక శాఖోపశాఖలుగా మనుషులు ఉంటారు. వాటిని నిలబెడుతూ ఉంటారు. వాళ్ళని మహాత్ములు అనొచ్చు, గురువులు అనొచ్చు. మేము ఈ నమ్మకాలను బట్టి ఎవరికి వాళ్ళు మళ్ళీ అది కూడా మనుషులు తయారు చేసుకుంది. ఇదంతా ఏంటి? మన బాహ్యమైనటువంటి కట్టుబొట్టు, తీరు, తెన్ను, ఆహార పదార్థాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, వేషభాషలు, భౌగోళిక పరిస్థితులను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి భాషలు ఇవన్నీ ఎలా మారిపోయినాయో అలాగే మతాలు, విధానాలు, పద్ధతులు అన్నీ కూడా మార్చుకుంటూ చేసుకుంటూ, ఒకే దేవుళ్ళు అనేకం సృష్టించుకుంటూ, అనేక మంది అనేకం సృష్టించుకుంటూ, ఒకే మతంలో అనేక మంది అనేకం సృష్టించుకుంటూ,
ఎప్పుడూ కూడా భిన్నత్వాన్ని వ్యాప్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే భిన్నత్వం వ్యాప్తి చెందిపోతుంది. అది మతంలో అయినా, దేవుళ్ళలో అయినా, దేవతలో అయినా, సాధనంలో అయినా, ఏ విధానంలో అయినా భిన్నత్వాన్ని విపరీతంగా వ్యాప్తి చేస్తున్నారు. దేవుడు ఒక్కడే, ఆ దేవుళ్ళలో భిన్నత్వం. 1000 మంది 1,00,000 మంది గురువుల్లో మహాత్ముల పేరులతో వస్తారు. ఆ దేవుణ్ణి అనేక రకాలుగా తీసుకెళ్ళిపోతారు. ఏ ఇద్దరికి సంబంధం ఉండదు. ఒకే మతంలో వేల లక్షల మంది ఆ మతాన్ని, మార్గాలను మార్చుకుంటూ వెళ్ళిపోతారు. అన్ని పద్ధతులన్నీ మార్చుకుంటూ వెళ్ళిపోతారు. ఒకే మతం అది. అంటే ఏంటి? భిన్నత్వ వ్యాప్తి జరుగుతుంది అక్కడ. ఇక్కడ నేను చెప్పదలిచిన అంశం అది. సృష్టి అంటే భిన్నత్వం. ఒక చెట్టు లక్షల విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఆ విత్తనాలు మళ్ళీ లక్షల చెట్లు అవుతాయి. ఆ లక్షల చెట్లు మళ్ళీ కోటాను కోట్ల లెక్కలేనన్ని విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. మళ్ళీ అవి మొక్కలు అవ్వాలంటే కోటాను కోట్ల మొక్కలు అవుతూ ఉంటాయి. ఇలా సృష్టి ఎప్పటికీ ఆగదు. సృష్టి వ్యాప్తి చెందుతూ భిన్నత్వాన్ని సాగించుకుంటూ ఉంటుంది. అదే సృష్టి. సృష్టి అంటే భిన్నత్వము. ఆ భిన్నత్వం అనేది దైవీపరంగా సాగుతున్నా, మతపరంగా సాగుతున్నా, గురువుల పరంగా సాగుతున్నా, ప్రచారాల పరంగా సాగుతున్నా, సమూహాల పరంగా సాగుతున్నా, భిన్నత్వం పెరుగుతున్న కొద్దీ సృష్టి పెరుగుతుంది. అదంతా సృష్టి ధర్మంలో కలిసిపోయింది. భిన్నత్వం అంతా సృష్టి యొక్క తీరుతెన్ను. అలా సాగిపోతూ ఉంటుంది అది. కానీ ఆధ్యాత్మికత, ఆత్మజ్ఞానము అనేది ఏంటంటే ఒక అద్భుతం. అది భిన్నత్వం కాదు, భిన్నత్వంలో ఉన్న ఏకత్వాన్ని దర్శింపజేస్తుంది. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ డివినిటీ. అనేకంగా మనకు కనపడుతున్నటువంటి దానిలో ఉన్న ఏకమైన ఒక సూత్రం ఉంది. వీటన్నింటినీ కలిపి ఉంచిన ఏక సూత్రం ఒకటి ఉంది. ఒక యూనిటీ ఉంది, ఒక ఐక్యత ఉంది. అదే డివినిటీ, అదే దైవత్వము. ఇది ఒక అద్భుతం. పూర్తిగా రివర్స్గా ఉంటుంది దానికి. అక్కడేమో మతాలు పెరిగిపోతూ ఉంటాయి, వ్యాప్తి చెందుతూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకే మతాల్లో అనేక మార్గాలు పెరిగిపోతూ ఉంటాయి. ఒకే దేవుళ్ళలో అనేక మంది అనేక విధానాలు తయారు చేసేస్తూ ఉంటారు. ఇదంతా భిన్నత్వం. మనం బట్టలు అనేకం తయారు చేసుకున్నట్టు, చెప్పులు అనేకం తయారు చేసుకున్నట్టు, వస్తువులు అనేకం తయారు చేసుకున్నట్టు, వాహనాలు అనేకం తయారు చేసుకున్నట్టు, మనకు వినియోగ వస్తువులు అనేకం తయారు చేసుకుంటున్నట్టు, కొత్త కొత్తవి ఇంకా కనుక్కుంటున్నట్టు మతాల్లో కొత్త కొత్తవి వచ్చేస్తాయి, ఆచార సాంప్రదాయాల్లో కొత్త కొత్తవి వచ్చేస్తాయి, దేవుళ్ళలో కొత్త కొత్త మార్గాలు వచ్చేస్తాయి. అలా నిరంతరంగా అది విభిన్నతని అక్కడ కూడా కొత్తదనం వెళ్ళిపోతూ ఉంటుంది. అది సృష్టి. సృష్టి తీరది. సృష్టి వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ వ్యాప్తి చెందుతున్న సృష్టికి ఆధారం ఏంటి అంటే ఏకత్వం ఒకటి ఉంది. వ్యాప్తి చెందుతూ అనేకంగా, భిన్నత్వంగా, వైరుధ్యంగా, విభేదంగా, విరోధంగా కనపడుతున్నటువంటి ఈ సృష్టి మొత్తం ఇలా వ్యాప్తి చెందుతూ ఆగకుండా సాగుతూనే ఉండడానికి ఎప్పటికీ సృష్టి ఉంది, ఉంటుంది. కారణం ఏంటంటే ఈ విభిన్నతలో ఒక ఏకత్వం ఉంది. అదే యూనిటీ ఇన్ డైవర్సిటీ. అనేకంగా కనబడుతున్నటువంటి సృష్టిలో ఒక ఐక్యత ఉంది, వీటన్నింటినీ కలుపుతూ. ఆ ఐక్యతే దైవత్వము, దివ్యత్వము. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ డివినిటీ. భిన్నత్వంలో ఏకత్వమే దైవత్వము. కానీ దైవత్వాన్ని మరి భిన్నత్వంగా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది ఎటుపోతుంది? ప్రాపంచికంగా పోతుంది. మతం పేరు కావచ్చు, దేవుడి పేరు కావచ్చు, దేవత పేరు కావచ్చు. కానీ అది భిన్నత్వంగా విస్తరిస్తున్నప్పుడు మనుషులే విడిపోతున్నారు. అక్కడ మీరు గమనిస్తే సమూహాలుగా విడిపోతున్న వాళ్ళు ఎవరు? మనుషులంతా ఎలా విడిపోతారు సమూహాలుగా? అంటే విడిపోయిన ప్రతిదీ ఏమవుతుంది? విస్తరించుకుంటూ విభేదం అవుతుంది, విరోధం అవుతుంది. అక్కడ బెంచేడా కాదు, మీరు జ్ఞానంతో ఆలోచించండి. ఎంత ఎక్కువగా అది విడిపోతూ ఉంటే, ఎంత ఎక్కువగా అది విడివిడిగా ఉంటే, ఎంత ఎక్కువగా అది విడిగా వ్యాపిస్తూ ఉంటే అంత వైరుధ్యత, అంత విభేదత ఖచ్చితంగా ఉంటుంది. అన్ని నేనులు వేరువేరుగా ఉంటాయి. అన్ని నేనులు తన నేను కోసమే ప్రయత్నించుకుంటూ ఉంటాయి. అందుకని ఇతర నేనులతో ఘర్షణ వస్తూ ఉంటుంది. అది మతం కావచ్చు, దేవుడు కావచ్చు, మామూలు మనిషి కావచ్చు, కుటుంబం కావచ్చు, ఎక్కడైనా, ఏ ప్రదేశంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా.
అందుకని వ్యాప్తి చెందుతూ ముందుకు సాగుతున్నటువంటి సృష్టి మొత్తం, అది సృష్టి అంతే, ఇంకా అది ప్రాపంచికమైన విషయం. అది దైవీపరమైనదైనా మతపరమైనదైనా అది ప్రాపంచిక విషయమేక. అందులో ఏకత్వాన్ని చూడటమే అద్భుతం. భిన్నత్వములో ఏకత్వమే దైవత్వం. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ డివినిటీ. అలా ఎలా కుదురుతుంది? ఇదంతా వేరువేరుగా ఉంది కదా, మనుషులందరూ వేరువేరుగా ఉన్నారు కదా, నా ఆకలి నాది, నీ ఆకలి నీది, మొత్తం అన్ని వేరువేరే కదా, సృష్టి అంతా విభిన్నంగానే ఉంది కదా, ఎలా కుదురుతుంది అంటే ఖచ్చితంగా కుదరదు. శరీర స్థితిలో ఏది కుదరదు. సృష్టి స్థితి అది. శరీర స్థితి అంటే ఏంటి? సృష్టి స్థితి, ప్రకృతి స్థితి. విశ్వం ఇలాగే ఉంది. కాబట్టి అందరూ ప్రకృతికి సహజంగా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను ఈ శరీరం అనుకుంటూ ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే, సత్యమేది. కానీ అప్పుడు ఏమైంది? ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటున్నప్పుడు ఆటవిక జీవితం అయింది. అడవిలో జంతువులు దేని ప్రయత్నం అది చేసుకుంటుంది. ఓ పాము ఆహారానికి బయలుదేరింది. కప్ప ఎక్కడ దొరుకుద్దా, ఎలుక ఎక్కడ దొరుకుద్దా, తను తినగలిగింది ఎక్కడ దొరుకుద్దా అని జంతువులను ఎత్తుక్కుంటూ ఉంటుంది. అంతే. అది ఏది దొరికితే అది పట్టుకు తినేస్తుంది. ఒక సింహం అంతే, ఒక పులి అంతే, మిగిలిన ఇతర జంతువులైనా అంతే. ఒకవేళ సాధు జంతువులు అయితే మొక్కలను ఎత్తుక్కుంటూ ఉంటాయి. ఆ మొక్కలకున్న ఆకులో, పువ్వులో, కాయలో ఎత్తుక్కుంటూ ఉంటాయి. పొద్దున్న లెగిస్తే ఇంతే ఇంకా జీవితం. దేని ఒక దాని మీద దాడి చేసుకోవడం. ఎందుకని? అసలు నేను బ్రతికి ఉండాలంటేనే అలా దాడి చేయాలి, తప్పదు. అది సాధువా, మొక్కల మీద ఆధారపడిన సాధు జంతువా, లేదా విషాహారం మీద మాంసాహారం మీద ఆధారపడినటువంటి క్రూర జంతువా కాదు. అక్కడ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. నేను బ్రతికి ఉండాలి అంటే నేను ఇంకో దాన్ని తీసుకొని తినాలి, తప్పదు. అది ఇందులో ఎటువంటి సందేహము లేదు, ఇందులో ఎటువంటి అసత్యము లేదు. ఇప్పుడు సాగుతున్న సృష్టి అదే. అలాగే మనుషులు కూడా మనం వేరువేరు కాబట్టి ఎవరికి వాళ్ళం నేనుకు ప్రయత్నించుకుంటూ ఉంటాం. అందుకని భార్యాభర్తలు గొడవలు పడతారు, అన్నదమ్ములు గొడవలు పడతారు, తండ్రి కొడుకులు గొడవలు పడతారు. అసలు గొడవలు పడనటువంటి మానవ సంబంధమే ఉండదు. ఏదో ఒక సమయంలో ఎంత మంచోళ్ళైనా గొడవ పడతానే ఉంటారు. కారణం ఏంటంటే నేను అనేది కరెక్టే. సృష్టి అది విభిన్నత. విశ్వంతా అలాగే ఉంది. దేని ఎగ్జిస్టెన్స్ కోసం అది పనిచేసుకుంటుంది అంతే. అలాగే సాగుతుంది మొత్తం విశ్వం అంతా. ఆ బేసిస్ మీద సాగుతుంది. అది అసత్యమే కాదు. మరి ఇప్పుడు ఇంకా అలాగే జీవించినప్పుడు ఇప్పుడు అడవిలో ఆటవిక న్యాయం ఏమి నడుస్తుందో మన సమాజంలో, మానవ సమాజంలో కూడా ఆటవిక న్యాయమే నడుస్తుంది. మనం ఎన్ని ధర్మాలు పెట్టుకోవచ్చు, ఎన్ని పద్ధతులు పెట్టుకోవచ్చు, అన్ని చట్టాలు చేసుకోవచ్చు, ఎన్ని రకాల నీతులు నియమాలకు సంబంధించిన విధానాలు చెప్పుకోవచ్చు, ఎన్నో రకాల నిఘా విభాగాలు పెట్టుకోవచ్చు. ఎన్ని రకాల నిఘా విభాగాలు పెట్టుకున్నా, మిలిటరీలు పెట్టుకున్నా, పోలీసులు పెట్టుకున్నా, కోర్టులను పెట్టుకున్నా, చట్టాలు పెట్టుకున్నా, న్యాయస్థానాలు ఎన్ని రకాలు తయారు చేసుకున్నా అసలు ఇవన్నీ ఎందుకు అవసరమని? మనలో ఉన్న ఆటవిక ప్రవృత్తి. అడవిలో జంతువులైతే అవి వాటికి సహజత్వంగా వెళ్ళిపోతున్నాయి. మనకు కొంచెం విచక్షణా జ్ఞానం వాటికంటే ఎక్కువ ఉంది కాబట్టి చట్టాలను తయారు చేసుకున్నాం. ఎందుకంటే బలవంతుడిదే రాజ్యం అనే ఆటవిక న్యాయంతో భూమి మీద బతకటం కుదరదు. ప్రజాస్వామ్యంగా ఎవరికాళ్ళు బతికేలా ఏర్పాట్లు చేసుకోవాలని. కానీ వీటన్నిటి అవసరత ఎందుకు వచ్చింది అసలు? ఇప్పుడు కూడా అవన్నీ ఎందుకు నడుస్తున్నాయి? కోర్టులన్నీ కిటకిటలు ఆడిపోతాయి, పోలీస్ స్టేషన్లు కిటకిటలు ఆడిపోతాయి, పోలీసు వ్యవస్థ అందరికీ విపరీతమైన పని ఉంటుంది, మిలిటరీకి విపరీతమైన పని ఉంటుంది, ఎన్నో నిఘా విభాగాలు ఉన్నాయి. ఎంతోమంది నిరంతరం తప్పుల్ని పట్టుకోవడానికి, దొంగలను పట్టుకోవడానికి, మొత్తం చెడును పట్టుకోవడానికి ఎంతోమంది నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నా, చెడు జరుగుతూనే ఉన్నా. వాళ్ళకి పని ఉంది, వాళ్ళ ఉద్యోగాలు నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయి? ఆటవిక న్యాయమే సాగుతుంది కనుక. మనం ఎన్ని పెట్టుకున్నా నడుస్తుంది ఆటవిక న్యాయమే కనుక అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి. ఎవరు యుద్ధాలు చేయకపోతే మిలిటరీ పని లేదు, ఎవరో తప్పులు చేయకపోతే అసలు పోలీసు వ్యవస్థకే పని లేదు, ఎవరో తప్పులు చేయకపోతే అనేక నిఘా విభాగాలు అక్కర్లేదు. కానీ అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, అందరికీ పనులు ఉన్నాయి. మళ్ళీ కొత్త కొత్త రిక్రూట్మెంట్లు కొత్తగా జాయిన్ చేసుకుంటున్నారు కూడా వాటిల్లో. ఎందుకని అంటే ఆటవిక న్యాయమే నడుస్తుంది. దాన్ని అదుపు చేసుకుందామని మనకు మనమే చట్టాలు పెట్టుకున్నాం.
అయితే అందుకే అది కూడా కొద్ది జ్ఞానం ఉండటం వలన. మానవలోకం మనం విడిగా నిర్మించుకున్నాం, చెట్లన్నీ కొట్టేసి అడవుల్లోంచి వచ్చి. అయినా నడుస్తుంది ఆటవిక న్యాయమే. కారణం ఏంటంటే విభేదము, ప్రకృతి విడివిడిగా కనపడటం కాదు, నిజమే. నేను వేరు మీరు వేరు, అందులో నిజమే. చెట్టు వేరు నేను వేరు, నిజమే. అన్ని వేరు వేరే. చెట్లు కూడా అన్ని వేరు వేరే, జంతువులు కూడా అన్ని వేరు వేరే. దేనికది ఒకటొకటిగా సపరేట్గానే ఉన్నాయి. అన్నీ ఒకటొకటిగా సపరేట్గా ఉన్నాయి. అందులో ఏమాత్రం అనుమానం లేదు, అది సత్యమే. అది ప్రకృతి సత్యము, సృష్టి సత్యము, శరీర సత్యము, విశ్వ సత్యము. ఆ సత్యం సరిపోయింది అనుకొని అక్కడే దేవుణ్ణి మతాన్ని కూడా ఏర్పరుచుకొని దీనంతటికే కారణం మా దేవుడే, దీనంతటికే కారణం మా విధానమే, మా పద్ధతి, ఇది మా ఆచారం, ఇది మా సాంప్రదాయం. కాబట్టి ఈ సృష్టిలో మనం ఎలా రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నామో, ఇది పోలీసు, మిలిటరీ, నిఘా విభాగాలు, అలాగే ఒక అతీతమైన శక్తి సృష్టికి కారణమైందో కనుక ఆ శక్తిని కూడా రక్షణగా పెట్టుకున్నాం. ఆ రక్షణలో ఇంకా అనేకం ఆ శక్తిని నమ్ముతూ ఏమేమి అడగాలో తయారు చేసుకున్నాం. అదే మతం. అక్కడ నమ్మటం అడగటమే, పరిశీలన అనేది ఉండదు అసలు. అక్కడ నమ్మటం అడగటం అంతే. రక్షణ వ్యవస్థ అది కనపడదు కాబట్టి నమ్మటం అనేది. ఇప్పుడు పోలీసు వ్యవస్థ కనపడుతుంది, పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు, కోర్టులో ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి ఆల్రెడీ. అవన్నీ ప్రొసీడింగ్స్ సాగుతున్నాయి, వెళ్తున్నాయి, ప్రొసీడ్ అవుతున్నాయి, నడుస్తూనే ఉన్నాయి. మిలిటరీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, అవన్నీ నడుస్తున్నాయి. ఇక్కడ దైవీ వ్యవస్థకు వచ్చేటప్పటికి అక్కడ కనపడేది ఏమీ లేదు, మనిషి గ్రహించగలిగింది ఏమీ లేదు. డైరెక్ట్గా ఒక పోలీసు చట్టంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడగలిగినట్టు, ఒక కోర్టుకి వెళ్ళి మాట్లాడగలిగినట్టు, అక్కడ మనుషులు ఉండి సమాధానం చెప్పినట్టు దైవీ వ్యవస్థలు లేదు. అందుకని దేవుడు బదులుగా దైవ దూతలు ఉన్నారు అక్కడ. దాన్ని నిలబెడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆ మత పెద్దలు ఉన్నారు, ఆ మార్గ పెద్దలు ఉన్నారు. వాళ్ళెవరు? మనుషులే, మనలాంటి మనుషులే. వాళ్ళందరూ అది ఉందని మనల్ని నమ్మిస్తూ ఉంటారు. అంటే నమ్మించటం అంటే మోసం చేస్తున్నారని కాదు నేను చెప్పేది, దాన్ని స్థిరపరుస్తూ ఉంటారు. లేకపోతే మతాలు నిలబడవుగా. మళ్ళీ వాళ్ళు మనుషులే. ఈ మతం ఉంది, ఈ దేవుడు ఉన్నాడు, ఇలా నమ్ముకుంటే, ఈ దేవుడిని నమ్ముకుంటే ఇదిగో ఇంతమంది లాభాలు పొందారు, ఈ విధంగా పొందారు, ఇన్ని రకాలుగా పొందారు. నిరంతర ప్రచారాలు అవే, మహిమలు, మాయలు, అద్భుతాలు, రక్షణలు. కాబట్టి నువ్వు ఈ మతాన్ని నమ్ము, ఈ దేవుణ్ణి నమ్ము. అక్కడ ఉంది ఒకటే, ఇంకా నమ్ము. తత్సంబంధిత ఆచార సాంప్రదాయాలు, విధానాలు, పద్ధతులు వాళ్ళే తయారు చేశారు మనుషులు. ఇప్పుడు కూడా స్టిల్ అదే సాగుతుంది. ఇప్పుడున్నోళ్ళు వేల సంవత్సరాల క్రితం మతాలు అయ్యి ఉండొచ్చు, ఇప్పుడున్నోళ్ళు దాన్ని మళ్ళీ నమ్మిస్తూ స్థిరపరుస్తూ సాగుతున్నోళ్ళు, వాళ్ళు నమ్మినోళ్ళు, నమ్మిస్తున్నోళ్ళు. అయితే ఇది ఎటువంటి వ్యవస్థ? బాహ్య వ్యవస్థే, పోలీసు వ్యవస్థలాగా, మిలిటరీ వ్యవస్థలాగా. వీటన్నింటికి పైన రక్షణ వ్యవస్థ. ఈ సృష్టికి కారణం ఏంటో మనకు తెలియలే. సృష్టి తెలిసింది, సృష్టి అర్థమైంది, కానీ సృష్టికి కారణం అర్థం అవలా. జనన మరణాలకు కారణం అర్థం అవలా. మన మీద ఆధిపత్యం చేస్తుంది ఎవరో అర్థం అవలా. ఎందుకంటే అన్ని మన చేతిలో లేవు అనేది మనకు తెలుస్తుంది. అందుకని ఆ సృష్టి శక్తిని ఒక దేవుడుగా, ఒక దేవతగా పెట్టుకున్నాం. ఇంకో మతాల్లో ఇంకో పేరులతో పిలవచ్చు, అర్థం అవటానికేగా. కాబట్టి ఆ ఏర్పరుచుకున్న విధానాలు కూడా మనం పోలీసు వ్యవస్థను ఎలా ఏర్పరుచుకున్నామో, మిలిటరీ వ్యవస్థను ఎలా ఏర్పరుచుకున్నామో, అనేక నిఘా విభాగాలు ఎలా ఏర్పరుచుకున్నామో, కోర్టులు, తీర్పులు, వాదనలు ఎలా ఏర్పరుచుకున్నాం, ఇవన్నీ మనుషులు ఏర్పరుచుకున్నవి. అలాగే ఒక మతాన్ని ఏర్పరుచుకున్నాం, దాని సిద్ధాంతాలు ఏర్పరుచుకున్నాం, దాని పద్ధతులు ఏర్పరుచుకున్నాం, ఆ దైవం మీద నమ్మకాన్ని ఏర్పరుచుకున్నాం, ఏర్పరుస్తున్నాం, ఏర్పరుస్తూనే ఉంటాం. వాళ్ళు వేల సంవత్సరాల క్రితం మతమైనా ఇప్పుడున్న వాళ్ళు మళ్ళీ వాటిని బలపరుస్తూ ఉంటారు. ఎప్పటికీ ఇంకొక కొత్త వాళ్ళు తయారవుతూనే ఉంటారు. మళ్ళీ అలా కొత్త మతాలు తయారవుతూ ఉంటాయి. ఒకే మతంలో అనేక విధానాలు తయారవుతూ ఉంటాయి, కొత్త కొత్తగా. కలవరు మళ్ళీ వీళ్ళు. అంటే ఈ ప్రచారకులందరూ కలవరు. దేవుడు ఒకడే ఉంటాడు, మతం ఒకటే ఉంటుంది. ప్రచారకులు భిన్నత్వంలో తీసుకెళ్తుంటారు. ఎందుకని విడివిడి గురువులు, విడివిడి సమూహాలు, ఎవరి సమూహం వాళ్ళకే. అది ఒకే దేవుడిలో కావచ్చు, ఒకే దేవతలో కావచ్చు, ఎక్కడైనా సరే. ఇక్కడ మీరు గమనిస్తే ఈ కలవకుండా వెళ్ళిపోయి విడిపోవటం అనేది విభిన్నత. అది నేను చెప్పే తప్పు కాదు, రైటు కాదు, సృష్టి అలా ఉంటుంది. అది అలా విడిపోతూ విభిన్నతతో వెళ్ళిపోతూ ప్రయాణం చేసుకుంటూ ఎప్పుడూ కూడా ఎంత గొప్పదాన్నైనా పరిమితత్వంలోనే ఉంచుద్ది. ఇప్పుడు మనుషులు నేను ఈ శరీరం అని పరిమిత భావనలో ఉంటాం, జంతువులన్నీ నేను ఈ శరీరం అని పరిమిత భావనలో ఉంటాయి, చెట్టు ఈ శరీరం అని పరిమిత భావనలో ఉంటుంది. మనం చూస్తున్నప్పుడు కూడా దాన్ని అలాగే భావించుకుంటాం.
అలా మతం నేను ఇంతవరకు అని ఒక పరిమితత్వంతో ఉంటుంది, దానికి విడిగా ఇంకో మతం ఉంటుంది. ఒక దేవుడు పరిమితమై ఉంటాడు, ఆ దేవుడికి భిన్నంగా అనేక మంది దేవుళ్ళు దేవతలు ఉంటారు. ఒక గురువు పరిమితమై ఉంటాడు, ఆయన సమూహం పరిమితమై ఉంటుంది, లేదా ఆవిడ సమూహం పరిమితమై ఉంటుంది, వాళ్ళకి భిన్నంగా అనేక మంది ఉంటారు. ఇలా సమూహాలు ఉంటాయి. అన్ని పరిమితత్వాలు, విభిన్నతలన్నీ పరిమితత్వాలు. పరిమితత్వాలే విభిన్నతలుగా కనపడగలుగుతాయి, అవ్వగలుగుతాయి, సృష్టిగా అవ్వగలుగుతాయి. ఏకత్వం సృష్టిగా ఉండడానికి కుదరదు. పరిమితత్వమే ఎప్పుడు సృష్టిగా, ప్రకృతిగా అది సృష్టిని నడుపుతూ ఉంటుంది. ఈ పరిమితత్వాలన్నీ ఇలా సాగుతున్నాయి అంతే. జనన మరణాలు అంటే జనన మరణాలు మనకే కాదు, మతాలకు కూడా ఉన్నాయి. మీరు వెనక్కి వెళ్ళి పరిశీలించుకుంటూ వెళ్తే అనేక మతాలు ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి అనేక మతాలు కాలగమనంలో వాటి లేవు. ఎందుకంటే వాటికి ప్రచారకులు లేకపోవడం వల్ల ఆగిపోయినాయి. మళ్ళీ ఏ మతాలకైతే ప్రచారకులు ఉన్నారో అవి నడుస్తున్నాయి ఇప్పుడు కూడా. ఏ దేవుడికైతే ప్రచారకులు ఉన్నారో ఆ దేవుడు వ్యాప్తిలో ఉన్నాడు. ఏ దేవుడికి ప్రచారకులు లేరో మళ్ళీ ఆగిపోయారు. అలా మతాలు ఆగిపోయి ఉన్నాయి, దేవుళ్ళు ఆగిపోయి ఉన్నారు, సిద్ధాంతాలు, పద్ధతులు అనేక రకాలు ఆగిపోయినవి కూడా ఉన్నాయి. వాటికి ప్రచారపర్వం లేదు. కొన్ని కొద్దిగా నడుస్తూ ఉంటాయి, కొన్ని విపరీతంగా నడుస్తూ ఉంటాయి. ఇదంతా ఏంటి? కేవలం ప్రచారకులు. ఎవరాళ్ళు? మనుషులే. బాగా వ్యాప్తిలోకి వెళ్ళి నడిచిపోతుంది అనుకోండి, వాళ్ళ మనుషులే. ఎక్కువ మంది ప్రచారం చేస్తున్నారు, దాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. కొన్ని తక్కువ స్థాయిలో ఉండి అంతమైపోతున్నాయి అనుకోండి, ప్రచారకులు దొరకలేదంతే. ఆ సిద్ధాంతాలకి, ఆ విధానాలకి, ఆ పద్ధతులకి, ఆ దేవుడికి, ఆ మతానికి. లేదా ఒక మతంలోనే కొన్ని ఏర్పరుచుకుంటారు, కొంతకాలం తర్వాత మళ్ళీ రూపుమాసిపోతూ ఉంటాయి. ఉండరాళ్ళు, దానికి ప్రచారకులు దొరకలేదు. ఇది ఎంత భౌతికత అలా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది, మళ్ళీ నశిస్తూనే ఉంటుంది. అంటే జననము మరణము ప్రకృతి ధర్మము, అది మతానికైనా దేవుడికైనా ఎవరికైనా అంతే. కొంతకాలం ఉండి అంతమైపోతుంది ప్రతిదీ. ఏంటి? ఏర్పరుచుకుంటే, పరిమితత్వంగా ఏర్పరుచుకుంటే. పరిమితత్వంగా ఏర్పరచుకున్నది ఏదైనా ఏర్పడిందంటే పుట్టింది, అది కొంతకాలానికి నశించిపోద్ది. ఇప్పుడు కాదు, ఇంకా కొంతకాలం కావచ్చు, దాని వ్యాప్తి తగ్గిపోద్ది. అదే జనన మరణం, సృష్టి యొక్క ధర్మం. జీవులకు కానీ, ఎక్కడైనా, సిద్ధాంతాలకైనా అంతే, దేనికైనా అంతే, పద్ధతులకైనా అంతే. అయితే వాళ్ళు చెప్పొచ్చు, నాది 500 ఏళ్ళు ఉంటుంది, 5000 ఏళ్ళు ఉంటుంది, 50,000 ఏళ్ళు ఉంటుంది, తర్వాత నశించిపోద్ది. ఏముంది అందులో? అంటే పరిమితత్వం ఎప్పుడూ నశింపు. ఎందుకంటే పరిమితత్వం పుడుతుంది. పరిమితత్వం అంటేనే పుడుతుంది. జనన మరణములు ఉంటాయి, ప్రకృతి ధర్మములు. ప్రకృతి యొక్క సృష్టి ధర్మాలను అర్థం చేసుకోండి. జననం ఉంటుంది అంటే అది స్టార్ట్ అవటం ఉంటుంది, మొదలవటం ఉంటుంది, మనుషులకైనా మతాలకైనా. మరణం ఉంటుంది, అది అంతమైపోవటం కూడా ఉంటుంది. అది ఎప్పటికైనా కానివ్వండి అంతమైపోతూ ఉంటుంది. అలా చిన్నదైనా పెద్దదైనా ఎవరు ఎక్కడ ఏది మొదలు పెట్టినా అది పుట్టడం, ఆవిర్భావం ఉంది, దాని అంతం ఉంది. సృష్టి అంటే అంతేనే. సృష్టి అంటే ఆవిర్భవిస్తూ అంతమవుతూ ఉంటుంది. అలా అని ఎప్పటికీ సృష్టి ఉంటుంది. ఎందుకంటే ఆవిర్భావం ఉంది అక్కడ. అంతానికి ముందే ఆవిర్భావాలు బోళ్ళు జరిగిపోతున్నాయి. ఇప్పుడు చెట్ల నుంచి చెట్లు వస్తాయి, మానవుల నుంచి మానవులు వస్తారు, జంతువుల నుంచి జంతువులు వస్తాయి. మిగిలిన జడ పదార్థాలు కూడా అలాగే వస్తూ ఉండొచ్చు, కానీ మన దాంట్లో గమనించి చెప్పుకునే అంత ఆయువు మనకు లేదు. అలాగే మతాలు కూడా కొత్త మతాలు పుట్టుకొస్తాయి, లేదా పాత మతాన్ని రిఫైన్ చేసి కొత్త తయారు చేసుకుంటూ వెళ్తారు, ఆచార సాంప్రదాయాలు మార్చుకుంటూ వెళ్తారు. ఒకే దేవుళ్ళలో అనేక మంది పుట్టుకొస్తూ ఉంటారు, మీద కొత్త దేవుళ్ళు వస్తూ ఉంటారు. ఇంతకు ముందు లేని దేవుళ్ళు ఇప్పుడు బోల్డ్ మంది ఉన్నారు. మీరు చరిత్ర వెనక్కి వెళ్తే చూస్తే దేవుళ్ళు కూడా కొత్తగా పుట్టుకొస్తుంటారు. ఇలా దేవుళ్ళైనా, మతాలైనా, మార్గాలైనా, విధానాలైనా, గురువులైనా, గ్రంథాలైనా, జ్ఞాన విధానాలైనా, సాధనా విధానాలైనా, భక్తి విధానాలైనా, ఏదైనా కూడా కొత్తగా ఎప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి. పాత వాటిని కొంతమంది మళ్ళీ వాటినే పట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటారు. కొన్ని కాలంలో పాతవి అంతరించిపోతూ ఉంటాయి కూడా. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి. పాత సిద్ధాంతాలు, పాత మతాలు కొన్ని అంతరించిపోయినవి ఉన్నాయి. పాతవి కొన్ని మళ్ళీ కొత్తగా ఉద్భవించి కొన్ని సంవత్సరాల నుంచి మధ్యలో నడుస్తూ కొత్తగా వచ్చినవి ఉన్నాయి. ఇప్పుడు ఆ పాత వాటిని పట్టుకుని వెళుతున్న వారు చాలా మంది ఉన్నారు. మళ్ళీ కొత్త దేవుళ్ళు, కొత్త మతాలు, కొత్త సిద్ధాంతాలు, కొత్త పద్ధతులు, కొత్త విధానాలు ఏర్పరిచిన వాళ్ళు ఉన్నారు. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. సృష్టి ప్రక్రియలో మానవ జాతి ఈ తరం నశించిపోతే ఈ తరం ఉండగానే కొత్త తరం వచ్చేస్తుంది. వెనక తరం నశించిపోద్ది, ఇప్పటి తరం ఉంటుంది, కొత్త తరం వచ్చేసింది. అలా మానవ జాతి ఎప్పుడు ముందుకు సాగుతూనే ఉంటుంది. నశింపు ఉంటుంది, కొత్తదే ఉంటుంది.
కానీ మానవ జాతి ఎప్పుడు ఉంటుంది, వృక్ష జాతి ఎప్పుడు ఉంటుంది, జంతు జాతి ఎప్పుడు ఉంటుంది. అలా సృష్టిలో ఉన్నవన్నీ ఎప్పుడూ ఉంటాయి, ఉద్భవిస్తూ నశిస్తూ ఉద్భవిస్తూ నశిస్తూ సృష్టి అలా ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఇదంతా సృష్టి విభిన్నత, వైరుధ్యత. ఇదంతా శరీర భావంతో మనం నిజం అనుకుని జీవించడం ఏం తప్పు లేదు. నిజమే, నిజం అనుకుని జీవించడం ఏంటి? నిజమే, శరీరపరంగా నిజమే, సృష్టిపరంగా నిజమే, ప్రకృతి పరంగా నిజమే. విభిన్నత, వైరుధ్యము, విరోధత, విభేదత అన్నీ నిజమే. వేరువేరుగా ఉండటం అన్నీ నిజమే. కానీ ఈ వేరువేరుగా ఉన్న నేనులన్నీ ఏనేనైనా, మనిషినేనైనా, జంతువునేనైనా, చెట్టునేనైనా తన కోసం తను బతుకుతుంది. ఇప్పుడు అది జంతువు నేను, మనిషిని నేను, జంతువులు కూడా వదిలేద్దాం, మనుషులు కాబట్టి మనం మనుషులకు వచ్చేటప్పటికి నా కోసం నేను బతుకుతున్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య కూడా ఘర్షణలు వస్తాయి. ఎందుకంటే అన్ని నేనులు తమ కోసమే తాము బతుకుతున్నాయి. అప్పుడు ఎదుటి నేను వాడుకోవాల్సిందే. మనుషులందరూ మనుషుల్ని వాడుకొని బతకాలి. అది శారీరక సుఖం మొదలుకొని అన్ని విషయాలు మనుషుల నుంచే పొందాలి. అప్పుడు నేను ప్రధానమైపోయి కూర్చుంది. అలా మొత్తం సృష్టిలో, ప్రపంచంలో జీవులందరికీ కూడా నేను ప్రధానమైపోయి కూర్చుంది. ఈ నేను ముందు నేను సుఖపడాలనుకుంటుంది, ముందు నేను ఆనందపడాలనుకుంటుంది, ముందు నేను అనుకుంటుంది. కాబట్టి పక్క నేనులన్నింటినీ వాడేసుకుందామని చూస్తుంది. అలా ఏ నేను కా నేను అనుకోవటం వలన సృష్టి అంతా గందరగోళంగా ఉంది. అవే మనకి సుఖ దుఃఖములు. అందరికీ సుఖం ఎంతో కొంత దొరుకుతుంది, అందరికీ దుఃఖం ఎంతో కొంత వద్దన్నా వస్తుంది. సుఖ దుఃఖముల ఉయ్యాలాటలో జీవితం సాగిపోతుంది. ఇలా జీవించి 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 ఒక రోజుకు మరణిస్తాం. ఇంతే జీవితం. ఇప్పుడు ఆధ్యాత్మికత తెలుసుకోకపోతే వచ్చిన నష్టం ఏంటి, ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే వచ్చిన నష్టం ఏంటి అంటే ఏం ఉండదు. ఇలా జీవించి చచ్చిపోతాం. ఇలాగే జీవించి చచ్చిపోతాం. అందరూ ఇలాగే జీవించి చచ్చిపోతున్నారు. 95% మంది తెలుసుకోవట్లేదని చెప్పాను. ఎందుకని తెలుసుకోవట్లేదంటే అందరం ఇలా నేనులో వెళ్తున్నాం. ఒకవేళ భక్తి మార్గాలు కావచ్చు, ఆధ్యాత్మికమైన పేరుతో వాళ్ళు భావించుకోవచ్చు, కానీ అది ఆధ్యాత్మికం కాదు. భక్తి మార్గాలు, మత మార్గాలు, గురువు మార్గాలు, దైవ మార్గాలు ఇవన్నీ కూడా ఏర్పరుచుకున్నవి. ఆచార సాంప్రదాయములు ఇవన్నీ కూడా ఏర్పరుచుకున్నవి. అవి కూడా విభిన్నతతో ముందుకు సాగిపోతున్నాయి. ఒక్క మతం కాదు, అనేక మతాలు. ఒక్క దేవుడు కాదు, అనేక మంది దేవుళ్ళు. ఒకే దేవుళ్ళు అనేక విధానాలు, అనేక పద్ధతులు, అనేక మంది ప్రచారకులు, అనేక మంది గురువులు, అనేక విధానాలు, అనేక బోధలు. ఇలా అది అనేకమైపోతుంది. ఒక మతానికి దేవుడు ఒకటే ఉండొచ్చు, కానీ అనేకమైపోయిన శాఖోపశాఖలుగా చీలిపోయారు. ఇలా అది కూడా ప్రకృతి ధర్మంలో వెళ్ళిపోతుంది. అలా కొన్ని మతాలు కాలంలో అంతరించిపోతున్నాయి. కొంతమంది గురువులు వస్తారు, మళ్ళీ వాళ్ళు అంతరించిపోతారు, మళ్ళీ కొత్త గురువులు వస్తారు, వాళ్ళు అంతరించిపోతారు. కొన్ని విధానాలు కొంతకాలం నడుస్తాయి, కొన్ని సిద్ధాంతాలు కొంతకాలం నడుస్తాయి, మళ్ళీ కాలంలో అంతరించిపోతాయి. కొత్త సిద్ధాంతాలు కొత్తవి పుట్టుకొస్తాయి, కొత్త విధానాలు పుట్టుకొస్తాయి. ఇదంతా చరిత్ర ఎప్పుడు ఇలా సృష్టిలా ప్రకృతిలో ముందుకు సాగుతూనే ఉంటుంది. ఇలా సాగేదంతా కూడా అంటే అంతరించిపోతూ కొత్త కొత్తవి పుట్టుకొస్తూ ఒకటి అనేకమైపోతూ, ఒక మతంలోనే అనేక విభాగాలు, అనేక పద్ధతులు, ఒక దేవుళ్ళలోనే అనేక పద్ధతులు, లేదా అనేక మంది దేవుళ్ళు. ఇలా అనేకత్వం ఎప్పుడు ప్రకృతే, సృష్టి. అందుకని అది భక్తి కూడా, అది దైవత్వం కూడా ఆధ్యాత్మికత కాదు. అది ప్రకృతిలో ఒక భాగంగా సాగిపోతుంది. మనిషి మతి తీరు ఎలా ఉందో, మనిషి ఆలోచన తీరు ఎలా ఉందో ఆ తీరులోనే మతం సాగుతుంది, దేవుడు సాగుతున్నాడు, దేవత సాగుతుంది. అంటే మనుషులు సాగించేది ఆచార సాంప్రదాయ విధానాలు, పద్ధతులు, ప్రచారాలు, జ్ఞాన పద్ధతులు, సాధనా పద్ధతులు అన్నీ అలాగే సాగుతున్నాయి. కొన్ని అంతరించిపోతుంటే మళ్ళీ కొన్ని కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయి. పాత వాటిని పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఈ కొంతకాలం తర్వాత మళ్ళీ అవి అంతరించిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త కొత్తవి వస్తుంటాయి. ఎప్పుడు అంతరింపు పుట్టుకు రావడం ఇదంతా ప్రకృతి ధర్మం. ఇలాగే ఉంటుంది. అది మతమైనా అలాగే ఉంటుంది, మనిషి అయినా అలాగే ఉంటాడు. ఒక చోట చచ్చిపోతాం. ఆత్మజ్ఞానం తెలుసుకోకపోతే నష్టం ఏంటి, ఆధ్యాత్మికత తెలుసుకోకపోతే నష్టం ఏంటి అంటే ఈ విభిన్నత వలన సుఖదుఖాలకు లోనవుతూ ఉంటావు, భయానికి లోనవుతూ ఉంటావు, ఆదుర్దాలకు లోనవుతూ ఉంటావు. సుఖాలు పర్వాలేదు, దుఃఖాలు వద్దనుకుంటావు, బాధలు వద్దనుకుంటావు, కష్టాలు వద్దనుకుంటావు, కన్నీళ్ళు వద్దనుకుంటావు, ఆదుర్దాలు వద్దనుకుంటావు, భయాలు వద్దనుకుంటావు. ఇవన్నీ వద్దనుకుంటావు కదా. అవి కావాలని ఎవరు అనుకోరు కదా. ప్రశాంతత కావాలనుకుంటావు, ఎలా వస్తుంది? రాదుగా. అందరూ ఎవరి నేను కోసం వాళ్ళు బతుకుతున్నాగా, అందరం పరిమిత భావంతో బతుకుతున్నాగా, అంతా విభేద భావన, విరోధ భావనేగా. ఆత్మజ్ఞానం చదువు తెలుసుకోకపోతే ఇలా బతికి చనిపోతాంగా. ఆఖరికి దేవుడు, దైవత్వం, మతాలను కూడా ఇలాగే విడగొట్టేసుకున్నాగా, ఇలాగే సృష్టిలో చేసేసుకున్నాగా. మొత్తం సృష్టిలో ఉద్భవించడం, నశించిపోవడం,
సృష్టిలో భేదత్వం, విరోధత్వం, విభేదత్వం, అనేకత్వం, పరిమితత్వం ఎలా ఉందో అలాగే చేసుకున్నాక దేవుళ్ళు, దేవతలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, మతాలు, సాధనలన్నీ అవి కూడా అనేకంగా ఉన్నాయిగా. అదంతా సృష్టిలో కలిపేసుకున్నాం. సృష్టి అంటే అంతే. కాబట్టి ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మికత అనేది ఏంటి, అసలు ఎందుకు తెలుసుకోవాలి దీన్ని అంటే, ఇది ఏకత్వాన్ని మాత్రమే చెబుతుంది. అది లేనిదాన్ని చెప్పదు, ఉన్నదాన్ని చెబుతుంది. మొత్తం సృష్టి అంతా ఇది విభిన్నంగా ఉండటం వల్ల విరోధంగా ఏర్పడుతుంది, విభిన్నత ఏర్పడుతుంది, పరిమిత భావన ఏర్పడుతుంది. దానివల్ల విరోధాలు, విభేదాలు ఏర్పడుతున్నాయి. నేను ఈ శరీరం మాత్రమే అన్న పరిమిత భావన ఇంకో నేనుకి విభేదమైంది, విరోధమైంది. ఎవరి కోసం వాళ్ళు బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. కానీ అనంత ఆత్మజ్ఞానంలోకి వెళ్ళినప్పుడు, ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు, ఆధ్యాత్మిక చదువుకున్నప్పుడు ఇదంతా విభేదం కాదు, విరోధం కాదు, ఇదంతా అలా అనిపిస్తున్నది. దీనంతటికీ మూల కారణం ఒకటే, అది శక్తి. ఇది భిన్నత్వంగా లేదు, ఏకత్వంగానే ఉంది అనేటువంటి శక్తి తత్వం తెలుస్తుంది. అప్పుడు తెలుస్తూ అది బయట తెలుస్తుంది అంటే కానే కాదు. ఇప్పుడు మనకు తెలిసేవన్నీ బయటే. శరీరంతో మనం తెలుసుకునేవన్నీ బయటతే. కడితో చూస్తాం, చెవులతో వింటాం, ముక్కుతో వాసన చూస్తాం, అన్ని శబ్దస్పర్శ రూపరస గంధాలన్నీ బయట నుంచే పొందుతాం, బయట తెలుసుకుంటాం, బయట నుంచి పొంది అనుభవించి తెలుసుకుంటాం. కాదు, ఈ ఏకత్వ భావన మనలో తెలుస్తుంది, మన అంతరంగంలో తెలుస్తుంది. ఆఖరికి మనమేం తెలుస్తుంది. ఎంత బాగా మనమేం తెలుస్తుంది అంటే, అసలు విరోధంగా భావించుకుంటున్న, విభేదంగా భావించుకుంటున్న, పరిమితంగా భావించుకుంటున్న, నేనని భావించుకుంటున్న, ఈ శరీరమే నేనని భావించుకుంటున్న ఆ పరిమిత భావన ఏదుందో, మరణించే శరీరం నేనని, నశించే శరీరం నేనని, ఆకలి దప్పుల శరీరం నేనని, సుఖదుఖాలకు లోను చేయే శరీరం నేనని, ఇది మరణిస్తుందని మరణ భయంతో జీవించే మనం, ఈ శరీరం నేననుకొని జీవించే మనం, అసలు ఈ శరీరమే నేను కాదు, నేను అనంత ఆత్మశక్తిని, ఈ శరీరముగా భావించుకుంటున్నాను అనేటువంటి అద్భుతమైన సత్యం తెలుస్తుంది. ఎన్ని శరీరాలు, ఎన్ని నేనులు, ఇంత విశ్వము, ఇంత ప్రకృతి అసలు లేనే లేదు. ఇదంతా సముద్రంలో ఎగిసిపడే కెరటాల వలె అనంత ఆత్మశక్తి మనకి అలా అనిపిస్తున్నది. ఎందుకనంటే అనంత ఆత్మశక్తిని మనం గ్రహించకపోవటం వలన, దాన్ని దర్శించకపోవటం వలన, దాని అనుభవం పొందకపోవటం వలన, ఆ అనుభవాన్ని పొందడానికే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నేనే శక్తిని అని తెలుస్తుంది. తెలుసుకుంటే ఏమవుతుందంటే ఏకత్వ భావన. కాబట్టి భయం పోద్ది, బాధ పోద్ది, దుఃఖం పోద్ది, విభేద భావన పోద్ది, విరోధ భావన పోద్ది. ఇప్పుడున్న భావాలన్నీ పోతాయి, మరణ భయంతో సహా అన్నీ పోతాయి. అప్పుడు మనిషి అసలు తప్పులు చేయడు. విభేద భావన పోతే తప్పులు ఎక్కడ చేస్తావు, విరోధ భావన పోతే తప్పులు ఎక్కడ చేస్తావు, పరిమిత భావన పోతే తప్పులు ఎక్కడ చేస్తావు, అంతా ఒకటే. ఏకత్వ భావన వస్తే తప్పులు ఎక్కడ చేస్తావు. ఈ భావన ఎక్కడొస్తుంది? ఈ ఆత్మజ్ఞానం తెలిసినాక, పోనీ ఆత్మశక్తిని తెలిసినాక శరీరాలన్నీ కలిసిపోతాయి, ఆ సృష్టి అంతా కలిసిపోద్దా, ఏకమై కనబడిపోద్దా? కానే కాదు. ఇప్పుడు ఎలా ఉందో సృష్టి అలాగే ఉంటుంది. నీ మానసిక స్థితిలో భావాలు మారుతాయి. నేను అనంత ఆత్మశక్తిని అన్నప్పుడు నీకు ఆకాశతత్వపు లక్షణాలు బుద్ధి. ఇప్పుడు ఆకాశం ఏకంగా ఉంది, ఆ లక్షణాలు నీకు అబ్బుతాయి. ఆకాశం శూన్యంగా ఉంది, నీ మనసు అలా ఖాళీగా, నిశ్చలంగా, ప్రశాంతంగా తయారైపోద్ది. ఆకాశం శక్తి స్వరూపంగా, శూన్యంగా, ఖాళీగా, అనంతంగా, సర్వవ్యాపకంగా ఉంది. అలా నీకు ఉన్నానని తెలుస్తూ, ఒక జడత్వం కాకుండా, ఒక మరణం లాంటి స్థితి కాకుండా, చైతన్యవంతంగా ఉన్నానని తెలుస్తూ సమస్తంగా వ్యాపించి ఉన్నదానిగా ఏకత్వ భావన కలుగుతుంది. ఇంకా అనేకత్వ భావన ఉండదు. గాఢ నిద్రా స్థితిలో ఎలా అయితే నీకు నీ భావన, ప్రపంచ భావన, అసలు ఏ భావన లేని స్థితి ఉందో అటువంటి స్థితి తెలుస్తుంది. లోపల కలుగుతుంది, అది అనుభవంగా కలుగుతుంది, భావనాత్మకంగా. ఒక భయం ఇప్పుడు ఎలా కలుగుతుందో, ఒక ఆదుర్ద ఎలా కలుగుతుందో, కంగారు ఎలా కలుగుతుందో, విరోధం, విభేదం ఇలాంటి భావాలు ఎలా కలుగుతున్నాయో, ఈర్ష్య, స్వార్థ, ద్వేషాలు, అసూయలు ఎలా కలుగుతున్నాయో, అలా ఒక శాశ్వత నిశ్చల భావం, ప్రశాంత భావం, అనంత భావం, ఆకాశ స్వరూపాన్ని పోలినటువంటి ఆకాశతత్వపు భావన కలుగుతుంది. అది అనుభవంగా కలుగుతుంది. అది చిరస్థాయిగా మిగిలిపోద్ది. అందులో శరీరం ఒక బిందువుగా ఉంది, అది దానంతటా అది ఎగిరిపోద్ది అని తెలుస్తుంది. అందరి శరీరాలు అంతే అని తెలుస్తుంది. ఆకాశతత్వంగా ఉన్నది ఒకటే. ఇక్కడ శరీరాలుగా కనపడేవన్నీ ఈ సముద్రపు అలల వలె ఎగిసిపడుతున్న నీటి తరంగాలు కొన్ని, ఆ నీటి తరంగాల్లో ఏర్పడుతున్న బొడగలు కొన్ని అని తెలుస్తుంది అంతే. అలా శరీరం ఉందని తెలుస్తుంది. సృష్టి మారిపోదు, సృష్టి యథాతథంగా ఉంటుంది.
కానీ మన భావన ఎప్పుడైతే మారిపోయిందో, భావ మార్పు జరిగిందో దుఃఖం ఉండదు, దుఃఖం ఎగిరిపోద్ది. అందుకని ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుద్ది? శరీరంతో స్టార్ట్ అవుద్ది. శరీరంతో స్టార్ట్ అవుతుంది. ఎవరికి వాళ్ళకి ప్రాసెస్ ఆధ్యాత్మిక చదువు అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ మొదలవుతుంది? ఆధ్యాత్మిక చదువు అనేది ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలి? ఆత్మజ్ఞాన చదువుకి అసలు మూలం ఏంటి, దారి ఏంటంటే శరీరము. ఎవరి శరీరం వాళ్ళకి, నీ సొంత శరీరం. ఇక్కడ ఇంకా దేంతో మతాలతో పని లేదు, దేవుళ్ళతో పని లేదు, గురువులతో పని లేదు, మార్గాలతో పని లేదు, సాధనలతో పని లేదు. నువ్వు భౌతికంలో ఏర్పాటు చేసుకున్న ఏ దైవీ వ్యవస్థతోనూ పని లేదు. అది ఏదైనా సరే ఇక్కడ పని లేదు. ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువులో పని లేదు. అవి మీ అభిప్రాయాలు. మీకు నచ్చిన బట్టలు కట్టుకున్నట్టు, మీకు నచ్చిన మనుషులతో తిరిగినట్టు, మీకు నచ్చిన తిండి తిన్నట్టు, మీకు నచ్చిన వాహనాలు వేసుకొని తిరిగినట్టు, మీకు నచ్చిన సినిమాలు చూసినట్టు, మీకు నచ్చినటువంటివి అనేకం ప్రపంచంలో భౌతికంలో ఎలా చేసుకుంటున్నావో అలా మతం పేరుతో, దేవుడి పేరుతో, గురువుల పేరుతో నీకు నచ్చినట్టు చేసుకో. అదేమో పెద్ద విశేషం కాదు. కానీ అదేది కూడా నీకు ఏకత్వ భావన ఇవ్వలేకపోతుంది. ఎందుకని అనాదిగా మతాలు ఉన్నాయి, అనాదిగా దేవుళ్ళు ఉన్నారు, అనాదిగా గురువులు వచ్చారు, అనాదిగా జ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి జ్ఞానం అందించబడుతూనే ఉంది. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక మతం పేరుతో, ఏదో ఒక గురువు ద్వారా, ఏదో ఒక దైవం ద్వారా, ఏదో ఒక విధానం ద్వారా, ఏదో ఒక పద్ధతుల ద్వారా. కానీ మానవ జాతి అలాగే ఉండిపోయింది. ఇందులో ఎవరైనా తరించిన వాళ్ళు, మానవ జాతి మొత్తం అలాగే ఉందంటే లేదు. కొందరు మహాత్ములయ్యారు, మునులయ్యారు, యోగులయ్యారు, ఋషులయ్యారు. అన్ని మతాలలోనూ కొంతమంది ఏదో ఒక రకంగా దాన్ని సాధించుకున్నారు. అలా సాధించిన వాళ్ళు ఎవరయ్యా అంటే మ్యాక్సిమం అందరూ ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువునే చెబుతున్నారు. మేము ఇదిగో ఆత్మశక్తి అనుభవాన్ని పొందాము, జ్ఞానానుభవాన్ని పొందాము. అదంతా ఏకత్వ భావంలోనే ఉంది. అక్కడ ఆకాశతత్వములా అనంతము, సర్వవ్యాపకత ఉంది. మేము ఆ ఉనికి స్థితిని, ఆ ఎగ్జిస్టెన్స్ స్థితిని, ఆ ఎరుక స్థితిని, ఆ సజీవత్వ స్థితిని, ఆ ప్రాణశక్తి స్థితిని, ఆ చైతన్య స్థితిని మేము అనుభవించాము. ఆ స్థితిని అనుభవించిన మమ్మల్ని జీవన్ముక్తులని పిలుస్తారని జీవన్ముక్తులని పేరు పెట్టారు. జీవన్ముక్తులు ఏంటంటే జీవించి ఉన్నారు, శరీరంతో ఉన్నారు, శరీరం చనిపోలేదు, కానీ ముక్తత్వాన్ని పొంది ఉన్నారు. ముక్తత్వం అంటే మోక్షం, అంటే బంధము లేని స్థితి, బాధ లేని స్థితి, దుఃఖము లేని స్థితి. శరీరమే బంధము. బంధం అంటే బయట బంధాలు కాదు. ఎందుకని ఈ శరీరం నశించిపోద్దని భేదభావన దీంతోనే వచ్చింది, పరిమిత భావం దీంతోనే వచ్చింది, అనేక మంది ఉన్నారన్న భావం దీంతోనే వచ్చింది, ఎంతోమంది నా చుట్టూ తిరుగుతున్నారన్న భావం దీంతోనే వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని బతికించుకోవాలి, వాళ్ళందరి నుంచి నాకు కావలసినవి పొందాలి, నా సుఖభోగాలు పొందాలి అని దీంతోనే ప్రయత్నించుకొని సుఖదుఖాలకు లోనవుతున్నాను, ఒత్తిళ్లకు లోనవుతున్నాను, భయాలకు లోనవుతున్నాను, డిప్రెషన్లకు లోనవుతున్నాను, బాధలకు లోనవుతున్నాను. ఆ భావనలన్నీ ఎగిరిపోతాయి. ఏకత్వ భావన స్థిరపడింది. అదే ముక్తత్వము అంటే విముక్తి. దేని నుంచి విముక్తి? దుఃఖం నుంచి విముక్తి, చెడు నుంచి విముక్తి, భయం నుంచి విముక్తి, అన్నింటి నుంచి విముక్తి కలిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన మనిషి ముక్తుడయ్యాడు అంటారు. ఒక వ్యక్తిని కట్టేసాం, ఓడదీసేశారు, ముక్తుడయ్యాడు. కట్టేస్తే కదలలేకపోతున్నాడు. అలా బంధాలు శరీర పరిమితిలో కట్టేసుకున్నాం మనమే, శరీరం నేనని. అంటే ఆత్మజ్ఞానం చదువుకోకపోతే, ఆధ్యాత్మిక చదువుకోకపోతే ఇంతే, శరీర బంధంలో ఉంటాం. శరీరం నేనని అది కట్టేస్తుంది, పరిమితమైంది. అది పంచేంద్రియాలతో కట్టేస్తుంది, పంచేంద్రియ తాళ్ళు కట్టేస్తున్నాయి మనకి. పంచేంద్రియ అనుభవాలతో మనం కట్టేసుకుంటున్నాం నిరంతరం. ఇంకా కట్టేసుకోవటం మనమే పెంచుకుంటున్నాం. ఆ పంచేంద్రియ కోరికలు పెంచుకుంటున్నాం, శరీర భావం పెంచుకుంటున్నాం. ముక్తత్వ స్థితికి రావాల్సింది పోయి మనమే బంధస్థితిని పెంచుకుంటున్నాం. శరీర భావన ఎంత పెరుగుతుంటే బంధస్థితి అంత పెరుగుతుంది. బంధం ఎంత పెరుగుతుంటే భయం అంత పెరుగుద్ది, దుఃఖం అంత పెరుగుద్ది, కంగారు, ఆదుర్ద, డిప్రెషన్లు అన్నీ అంతంత పెరుగుతాయి. విముక్తి అంటే ఏంటంటే అసలు బంధత్వమే లేదు అక్కడ. ముక్తి అంటే విముక్తి. దాని నుంచి బయటకు వచ్చాడు, జైలు నుంచి విడుదలైపోయాడు. మోక్షం అంటే విడుదల. మోక్షం అంటే మోహక్షయము. దేని మీద నాకు మోహం లేదు, క్షయము అంటే నశించిపోయింది. దేని మీద మోహం లేదంటే అన్నం తినను, లేదా కుటుంబంలో నా పిల్లలు, నా భార్య, భర్త వీళ్ళెవరు నాకు గుర్తుండరు, నేను మొత్తం మర్చిపోతానని కాదు. మోహము అంటే ఏంటో తెలుసా? నా భార్య కోసం, నా పిల్లల కోసం, నా శరీరం కోసం, నా కోసం, నేను, నాది, నా వాళ్ళ కోసం ఇతరులకు హాని చేస్తాను. నాలాంటి ఇతరులకు హాని చేస్తాను, వాళ్ళని మోసం చేస్తాను, అన్యాయం చేస్తాను, అబద్ధాలు చెబుతాను. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అంటే మోహము చేత. నేను, నా వాళ్ళు, నాది, మేము సుఖంగా ఉండాలని ఇతరులను బాధ పెట్టి వాళ్ళది లాక్కుంటా ఉంటాను. అటువంటి మోహము క్షయమైపోద్ది. నేను సుఖంగా ఉండాలి, మీరు సుఖంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, సర్వే జనా సుఖినో భవంతు. నేను ఎవరిని మోసం చేయను,
మోహం లేదు నాకు, మిమ్మల్ని మోసం చేసి బతకాలన్నంత మోహం అస్సలు లేదు నాకు, తప్పుడుగా సంపాదించి లాగేసుకొని ఇతరులను బాధపెట్టి బతకాల్సినంత మోహం అస్సలు లేదు నాకు. కానీ మామూలుగా బతుకుతా, నేను నాది నా వాళ్ళు ఉంటుంది, కుటుంబం ఉంటుంది. ఋషులందరికీ కుటుంబాలు ఉన్నాయి, మునులందరికీ కుటుంబాలు ఉన్నాయి, యోగులందరికీ కుటుంబాలు ఉన్నాయి. అసలు మన అందరిది ఋషి సంతతి. ప్రారంభంలో మతాలు లేవు. మతాలు లేని రోజుల్లో ఋషులు మునులు యోగులు తపస్సంపన్నులని ఆ పేర్లే వచ్చినాయి. రాను రాను కాలంలో సృష్టి వైపు వెళ్ళిపోయారు, ప్రకృతి వైపు వెళ్ళిపోయారు. అలా మతాలు ఏర్పరచుకున్నారు, దేవుళ్ళని ఏర్పరచుకున్నారు, దేవతలను ఏర్పరచుకున్నారు. ప్రకృతి విధానాలకు అనుగుణంగా విభిన్నతనే ఏర్పరచుకున్నారు, భిన్నత్వాన్ని ఏర్పరచుకున్నారు, పరిమితత్వాన్ని ఏర్పరచుకున్నారు. అలా సాగిపోయారు. కానీ ఆదిలో మనకు చెప్పబడినప్పుడు ఉన్న ఋషులు మునులు యోగులు అందరూ కూడా శారీరకపరమైనటువంటి కుటుంబ ధర్మాలను అన్నీ పాటిస్తూ కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకొని ఎటువంటి భేదభావంలో లేకుండా ఇతరులకు హాని అనేది చేయకుండా ఎలా జీవించాలో చెప్పుకుంటూ వచ్చారు. అదే ఆత్మజ్ఞాన చదువు. ఆరంభంలో ఉన్నది అదే. తర్వాత అందులో మతాలు పుట్టుకొచ్చినాయి, పుట్టగొడుగులాగా మతాలు పుట్టుకొచ్చినాయి. మనిషి మతిలోంచి పుట్టించాడు. ఆ పుట్టిన మతాలన్నీ పరిమితత్వాన్ని ఏర్పరిచినాయి. కానీ ప్రారంభంలో ఋషులు మునులు యోగులు అంతా చెప్పిందంతా ధర్మములు, మానవ ధర్మములు. మనిషి ఎలా ఉండాలో చెప్పారు, ఎలా ఉండకూడదో చెప్పారు. మనిషి యొక్క స్థితి ఏంటంటే నువ్వు శరీరం కాదు, నువ్వు అనంత ఆత్మశక్తివే, మేము అనుభవం పొందామని చెప్పారు. ఆ అనుభవాన్ని వాళ్ళు కుటుంబాలతోనే పొందారు, కుటుంబ సమేతంగా పొందారు. స్త్రీలు పొందారు, పురుషులు పొందారు. దాని గురించే జీవించారు. అసలు వాళ్ళు ప్రకృతి పరంగా అనేక విలాసాలతో జీవించాలని అనుకోవాలి, శరీరపరమైనటువంటి అవసరాలతో జీవించారు. కన్ను చూస్తుంది, తగుమాత్రంగా ఏం అవసరమో చూసుకున్నారు. చెవులు వింటాయి, తగుమాత్రంగా విన్నారు, అవసరార్థం విన్నారు. నాలుగు రుచులు తెలుసుకుంటుంది, అవసరార్థం తిన్నారు. చర్మం స్పర్శలు తెలుసుకుంటుంది, అవసరార్థం తెలుసుకున్నారు. స్త్రీ పురుష శారీరక కోరికలు ఉంటాయి, అవసరార్థం వాటిని తీర్చుకున్నారు. అప్పుడు పిల్లలు పుట్టారు. అందుకని పూర్వపు ఋషులు స్త్రీ పురుష దాంపత్య జీవితాన్ని సృష్టి యజ్ఞము అని పిలిచారు. అంటే సృష్టిలో యజ్ఞం ఒకటి జరుగుతుంది. ఏంటి? సృష్టి ఆటోమేటిక్గా ఏర్పాటు చేసింది. యజ్ఞం అంటే పవిత్ర కార్యము అని అర్థం. యజ్ఞం అనేది ఒక పవిత్ర కార్యం. అది మనం స్టార్ట్ చేసింది కాదు, సృష్టి స్టార్ట్ చేసింది. చెట్ల నుంచి చెట్లు వస్తాయి, జంతువుల నుంచి జంతువులు వస్తాయి, మనుషుల నుంచి మనుషులు వస్తారు. ఆకర్షణ సృష్టి పెట్టింది, స్త్రీ పురుషుల్ని సృష్టి తయారు చేసింది. వీళ్ళిద్దరి కలయికల ద్వారా సృష్టి యజ్ఞము ముందుకెళ్ళేలా పెట్టింది. అది మనుషులకే కాదు, చెట్లకే ఉంది, జంతువులకే ఉంది, మొత్తం సృష్టిలో ఉన్న అన్నింటికీ ఉంది. మిగిలిన వాటికి జడ పదార్థములని మనం పేరు పెట్టాం. వాటికి ఎలా ఉన్నదో మనకు తెలియదు, అంతే. మన ఆయువు సరిపోవట్లేదు. కనుక పూర్వీకులైన ఋషులు సృష్టిని గౌరవించారు, ఆ తీరుతెన్నులు గౌరవించారు, జరుగుతున్న అన్నింటినీ గౌరవించారు. మొత్తం సృష్టిలో ఉన్న అన్నింటినీ, చెట్టు పుట్ట చామ అన్నింటినీ గౌరవించారు. అన్నింటికీ దైవత్వ స్థానం ఎందుకు ఇచ్చారంటే మొత్తం అన్ని అనంత ఆత్మశక్తి యొక్క స్వరూపములే. అనంత ఆత్మశక్తిలో జరుగుతున్న చర్యే ప్రకృతి. అయితే అది మనుషులు తెలుసుకోవట్లేదు కనుక విభిన్నతగా భావించుకుంటున్నారు. అందుకని ఆత్మశక్తికి భిన్నత్వముగా ఇక్కడ ఏదీ లేదు కనుక అంతా అనంత ఆత్మశక్తి కనుక మొత్తం దైవమయంగా దైవత్వమయంగా అన్నింటినీ ఆరాధించి అర్చించి పూజించి అన్నింటికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఉన్నదంతా ఒకటే అని శరీరపరంగా. మళ్ళీ వాళ్ళు జీవించేటప్పుడు, శరీరపరంగా జీవించేటప్పుడు సృష్టి యజ్ఞము నిర్వహించారు. సృష్టి యజ్ఞము కుటుంబము. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. కుటుంబ ధర్మాలు మానవుడి యొక్క ధర్మములు ఏమున్నాయో, కుటుంబ ధర్మాలు ఏమున్నాయో, బాధ్యతలు ఏమున్నాయో అది సృష్టి యజ్ఞమును నిర్వహించుట. తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు, తల్లిదండ్రులు పిల్లల్ని పెంచారు, తల్లిదండ్రులే పిల్లల్ని కన్నారు, తర్వాత వాళ్ళని పెంచి పెద్ద చేసి వివాహాలు అయ్యే వరకు వాళ్ళకి రక్షకులుగా ఉన్నారు. ఇదంతా సృష్టి యజ్ఞంలో భాగం. తర్వాత తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చారు. మళ్ళీ పిల్లలు పెద్దవాళ్ళే ఇప్పుడు యవ్వనంలో ఉండి వివాహాలు చేసుకుని మంచి యవ్వనస్తులుగా సాగుతున్నారు కనుక బలహీనులై వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని పిల్లలు ఆదరించి చూశారు. ఇలా ఒక సైకిల్లా మనుషులు ఎప్పుడూ మనుషులకి తోడుగా ఉన్నారు, ఒక చక్రం తిరుగుతున్నట్టుగా. ఇది ఒక గోళాకృతిలో సాగుతున్నట్టుగా ఒకరికొకరు సహకరించుకునేలా బాధ్యతలు ఏర్పరిచారు. ఇదంతా కుటుంబ యజ్ఞము. ఈ కుటుంబం అంతా కూడా సృష్టి యజ్ఞము. సృష్టి యజ్ఞం ఇది. అందులో నీ బాధ్యతలను నిర్వర్తిస్తే సృష్టి యజ్ఞాన్ని పూర్తి చేసినట్టు. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చెప్పేది. కాబట్టి నువ్వు వివాహం చేసుకొని నీ భార్యతో పిల్లల్ని కనాలి. కనకపోతే తప్పని కూడా చెప్పారు. సృష్టి యజ్ఞాన్ని నువ్వు నిర్వర్తించట్లేదని చెప్పారు. అందుకనే పుత్రులు పుట్టినవాడు పున్నామి నరకాన్ని దాటడం అన్నారు. దానికి మళ్ళీ చెప్పారు ఇక్కడ పుత్రులు అంటే కుమారులు కాదు. సంస్కృతంలో పుత్రులు అనే పదానికి అర్థం
స్త్రీలు పురుషులు ఇద్దరు బిడ్డలు అని. పుత్ర అనే పదం కుమారుణ్ణి సూచించేది కాదు. పుత్రుడు పుత్రిక ఇద్దరు ఒకటే. ఇద్దరు పిల్లల్ని కలని వాళ్ళు పున్నామ నరకాన్ని దాటలేరు అని చెప్పారు. కారణం ఏంటి అంటే సృష్టి యజ్ఞాన్ని జరపట్లేదు, నువ్వు పక్కకి వెళ్ళిపోయావు కాబట్టి నీకు నరకం తప్పదని చెప్పారు. ఎందుకలా చెబుతున్నారు? ఉన్న సత్యాన్ని అంగీకరించారు అంతే. నువ్వు ఆ వైపు వెళ్ళొద్దు, నరకం ఏంటంటే చెడు వైపు వెళ్ళకు, సృష్టి యజ్ఞాన్ని నిర్వహించు అని చెప్పారు. అందుకని పున్నామ నరకాన్ని దాటించడానికి పుత్రులు ఉండాలని చెప్పారు. ఎవరికైతే పుత్రుడు పుడతారో ఆ పుత్రులు తలకొరువు పెడతారో చనిపోయినప్పుడు. పుత్రులు తలకొరువు ఎప్పుడు పెడతారు? అందరూ కలిసి ఉన్నప్పుడు. వృద్ధాప్యంలో వచ్చిన తల్లిదండ్రుల్ని పుత్రులే అంటే కుమారుడో కుమార్తె. కొంతమంది కుమార్తెలే కలగచ్చు, కొంతమంది కుమారులు కలగచ్చు. అలా ఎవరైతే వాళ్ళు తల్లిదండ్రులు చనిపోయే వరకు కలిసి ఉండి అందరూ తల్లిదండ్రుల్ని బిడ్డలే చూస్తూ ఉంటారు కనుక, వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు కనుక, తమ ఊళ్ళో తమ దగ్గర తమ ఇంటిలో తమ కనుసన్నల్లో తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఎంత అద్భుతం చూడండి. తల్లిదండ్రులకి వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ శరీరాల్లోంచి పిల్లలు పుడతారు, వాళ్ళు వీళ్ళు పెంచుకుంటూ వస్తారు. పిల్లల దగ్గర తల్లిదండ్రులు చనిపోతారు. పుట్టుక తల్లిదండ్రుల దగ్గర పిల్లలకే, తల్లిదండ్రుల చావు పిల్లల దగ్గర. అలా చనిపోయినటువంటి తల్లిదండ్రులకి వీళ్ళే తలకొరువు పెట్టి వాళ్ళని కాలుస్తారు లేదా పూడుస్తారు ఆయా మతానుసారం. అలా వాళ్ళు ధర్మ నిర్వహణ పూర్తయిపోయింది అని. ఆ ధర్మ నిర్వహణ పూర్తి కావడానికి నువ్వు పిల్లల్ని కనాలి. పిల్లల్ని కనాలి అనే వ్యవస్థను ఎందుకు చెప్పారంటే అది సృష్టి యజ్ఞము. సృష్టి అలా సాగుతుంది, కొనసాగుతుంది. అందుకని నువ్వు పున్నామ నరకాన్ని దాటడానికి పుత్రులు ఉండాలి అన్నారు. పుత్రులు అంటే కుమారులు కాదు, ముందే చెబుతున్నా. పుత్రికలు, పుత్రుడు, పుత్రిక రెండు ఒకటే, పుత్ర అనే పదం నుంచి వచ్చినాయి. కాబట్టి అలా సృష్టి యజ్ఞం సాగుతుంది ఇది. అందుకని పూర్వపు ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులు అనే చోట మతం లేదు, ధర్మం ఉంది. అక్కడ మతం అనే పేరు అసలు ఏర్పడలేదు, ధర్మము అంది. దాన్ని సనాతన ధర్మము అన్నారు. ఏంటి సనాతన ధర్మము అని ఎందుకు పేరు పెట్టారు దానికంటే, సనాతన అంటే అత్యంత ఆధునాతనమైన, ఎప్పటికీ ఎవర్ గ్రీన్, ఎప్పటికీ నవీనమైన, అత్యంత పురాతనమైన, ఎప్పటికీ నవీనమైన, రెండు కలిసి ఉన్నాయి అందులో. ఎందుకని ఎప్పటికీ మనుషులు ఆచరించవలసిన మంచిని చెప్పారు. ఇప్పుడు నువ్వు మంచిగా ఉండవలనని పదం ఉందనుకోండి, దాన్ని 1,000 సంవత్సరాలు వెనకాల చెప్పారు అనుకుందాం. కానీ రాబోయే 1,000 సంవత్సరాల తర్వాత కూడా మనుషులు మంచిగానే ఉండాలి. అంటే ఈ సనాతనము అంటే మొత్తం అన్ని ధర్మాలు, మానవ ధర్మాలు మంచిగా ఉండటాన్ని చెప్పారు. దేశకాల పరిస్థితులను బట్టి నువ్వు మంచిగా ఉండాలంటే ఆ పరిస్థితులకు తగ్గట్టు విధానాలు మారచ్చు, పద్ధతులు మారచ్చు, నాగరికత మారచ్చు, కట్టుబొట్టు తీరుతెన్నులు మారచ్చు. కానీ మంచిగా ఉండటం అనేది 1,000 సంవత్సరాలు వెనకైనా అంతే, ఇప్పుడైనా అంతే, 1,000 సంవత్సరాల ముందైనా అంతే. కాబట్టి అతి పురాతనమైనటువంటిది, అతి నవీనమైనది, ఎప్పటికే మానవాళికి ఉపయోగపడేది సనాతన ధర్మము అన్నారు. అంతే తప్ప మనిషికి మతాలు ఏర్పడాలి. అప్పటికే సనాతన ధర్మం అనేది ఏంటి? మనిషి ఆచరించవలసిన ధర్మములు, మనిషి ఉండవలసిన విధానం, నువ్వు ఏదైనా సరే. తర్వాత మతాలు వచ్చి ఈ సనాతన ధర్మాన్ని చీల్చుకుంటూ ముక్కలు చేసుకుంటూ తల గుప్పుడు పట్టుకెళ్ళి అందులోంచి ఎవరి సిద్ధాంతాలు రాద్ధాంతాలు తయారు చేసుకున్నారు. తప్ప రైట్ అనేది కాదు. సనాతన ధర్మం అనేది మనిషిని ముక్తి వరకు, మోక్షం వరకు నడిపించేది. ఎందుకని మతం లేదు అందులో. సనాతన ధర్మం మతం కాదు. సనాతన అనే పదానికి అర్థమే చెబుతున్నా మీకు. సనాతన అంటే అత్యంత పురాతనమైన, అంటే మొదటి నుంచి ఉన్నది అదే. అత్యంత నవీనమైన, చివరి వరకు ఉండేది అదే. మనిషి చేయవలసింది అంతే. అందులో అది ఒక మతం కాదు, ఒక పద్ధతి కాదు, ఒక విధానం కాదు, ఏమి లేదు. నువ్వు మంచిగా బతుకన్న విషయం ఉందంతే. అంతే సింపుల్. అది మనిషి ఆచరించవలసిన ధర్మాలు ఉన్నాయి, మంచిగా బతుకు, ఒకటే మాట. అదొకటే ఉంది. తర్వాత మతాలు వచ్చి దేవుళ్ళని ఏర్పాటు చేసుకున్నారు, విధానాలు ఏర్పాటు చేసుకున్నారు, పద్ధతులు ఏర్పాటు చేశారు. కానీ వెనక నుంచి సనాతన ధర్మాన్ని కొనసాగింపుగా వచ్చినప్పుడు ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువే ముందు పుట్టుకొచ్చింది. ప్రకృతి అన్నింటినీ ఆదరించారు, గౌరవించారు, దైవస్థానాలను ఇచ్చారు. ఎందుకని? ఆత్మశక్తి తెలుసు కనుక, ఉన్నదంతా అనంత ఆత్మశక్తి కనుక. పైగా అది ఉపయోగపడుతుంది కనుక శరీరపరమైనటువంటి జీవులన్నింటికీ ప్రకృతి మొత్తం ఒకదానికొకటి సహకరించుకుంటుంది. కాబట్టి అన్నింటినీ ఆరాధించుకుంటూ వచ్చారు, అర్చించుకుంటూ వచ్చారు, గౌరవించుకుంటూ వచ్చారు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ వచ్చారు, చెప్పమని చెప్పారు. అలా వచ్చింది. ఇప్పుడు మనం దాన్ని అలాగే తెలుసుకోవాలంతే.
మళ్ళీ మార్చి నేను ఎలాగో తెలుసుకుంటానంటే అది పరిమితత్వం. అందుకే అది ఆధ్యాత్మికత కాదని చెప్పాను. మతం ఆధ్యాత్మికత కాదు. దేవుళ్ళు, దేవతలు, విధానాలు, పద్ధతులు, ఆచార సాంప్రదాయాలు, వాటి ప్రచారకులు, ఇవన్నీ భౌతిక తీరుతెన్నుల్లో పరిమితత్వంతో సాగిపోయే భౌతిక విషయాలు. అసలు ఏ ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానము తెలుసుకుని వ్యక్తి భౌతికంలో మామూలుగా ఎలా జీవించుకుంటూ వెళ్ళిపోతాడో అదే వ్యక్తి మతంలో కూడా జీవించుకుంటూ వెళ్ళిపోతాడు. తనకు నచ్చిన మతం, తనకు నచ్చిన గురువు, తనకు నచ్చినటువంటి విధానాలు, పద్ధతులు. ఎందుకంటే రక్షణ వ్యవస్థ. భౌతిక జీవితం అంతా మనకు కావలసినవి సంపాదించుకునే ప్రయత్నం, మనల్ని మనం రక్షించుకునే ప్రయత్నం. సేమ్ అదే వ్యవస్థలో ఓ దేవుణ్ణి సృష్టించుకొని రక్షించమని అడుగుతున్నాడు అంతే, అనేక విధాలుగా. కాబట్టి అది ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానంలో ప్రధానమైంది శరీరము. ఈ శరీరములో ఇక్కడ చెప్పబడుతున్న విషయాలు ఏంటి అంటే ఉన్నదంతా ఒకటే, ఏకత్వము. ఆ ఏకత్వాన్ని నువ్వు తెలుసుకో. దానికి ఆధారము శరీరము. ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగినటువంటి మంచిలన్నీ శరీరం ద్వారానే జరిగినాయి. ఇప్పటి వరకు జరిగిన చెడులన్నీ శరీరం ద్వారానే జరుగుతున్నాయి. రేపు భవిష్యత్తులో జరగబోయే మంచులన్నీ శరీరం ద్వారానే జరుగుతాయి, చెడులన్నీ శరీరం ద్వారానే జరుగుతాయి. శరీరమే మనకు ఒక ఇన్స్ట్రుమెంట్. నేను శరీరం కాదు, శరీరము నాకు ఇవ్వబడిన ఒక ఇన్స్ట్రుమెంట్ వాడుకోవటానికి. ఏంటి? మంచి చెడు కర్మలు చేయటానికి, నన్ను నేను తెలుసుకోవటానికి, అద్భుతమైనటువంటి నా ఆధ్యాత్మికతను తెలుసుకోవటానికి, నా అనంతత్వాన్ని తెలుసుకోవటానికి, నా సంపూర్ణత్వాన్ని తెలుసుకోవటానికి, లేదా నేను మంచి చేయటానికి, చెడు చేయటానికి, దేనికైనా నాకు శరీరమే అవసరము, శరీరమే ప్రధానం. ఈ శరీరంతో మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, లేదా ముక్తిని పొందొచ్చు, మోక్షాన్ని పొందొచ్చు. కానీ శరీరం లేదా ఏం కుదరదు. అందుకే ఇక్కడ శరీరము అద్భుతము. ముందు శరీరం అద్భుతం. ఎవరా శరీరం? నేనే, నాదే. ఇప్పుడు ఆ శరీర అద్భుతాన్ని పరిశీలించుకుంటూ వెళ్ళు, గమనించుకుంటూ వెళ్ళు. అదే మునులు, ఋషులు, యోగులు చేసింది. ఒక క్రమ పద్ధతిలో శరీరాన్ని పద్ధతిగా ఉంచుకుంటూ, నియంత్రించుకుంటూ చేసుకుంటూ వచ్చారు. శరీరం ఒక అద్భుతం. ఏదైనా దీంతోనే కుదురుతుంది. అది కూడా ఎప్పుడు మరణించే లోపలంతే. శరీరంతో మంచి పనులు చేయొచ్చు, చెడ్డ పనులు చేయొచ్చు, మత కార్యాలు చేయొచ్చు, దైవ కార్యాలు చేయొచ్చు, మహిమలు, మాయలు, అద్భుతాలు అంటే రక్షణలు నమ్మే కార్యాలు చేసుకోవచ్చు. భౌతికంలో చెడు మంచి అన్నీ చేయొచ్చు. కాదు, నేనే అనంతాత్మ శక్తిని తెలుసుకొని ఇదే శరీరం ద్వారా మోక్షం పొందొచ్చు. మొత్తం అన్నిటికీ దారి శరీరమే. ఈ శరీరం దారి. ఈ వాహనం వేసుకొని వెళ్ళాలి, ఇంకా దేంతోనూ కుదరదు. అందుకని అసలు అద్భుతం అంతా ఎక్కడ ఉందంటే శరీరంలో ఉంది. అందుకని ఋషులు, మునులు, యోగులు అనేటువంటి పాత అంటే మతాలకు పూర్వము ఉన్నటువంటి మహనీయులు, మహాత్ములు శరీరం అనే వాహనాన్ని సక్రమంగా ఏర్పరిచారు, సక్రమంగా ఉపయోగించారు, సక్రమంగా ధర్మంగా దానికి ధర్మాలు ఏర్పరిచారు. ఆ ధర్మ ప్రకారం జీవించి నడిచి సాధించారు. అలా ఏర్పడినవే తపస్సులు, ధ్యానములు, అనేక సాధనా మార్గాలు. ఏంటది? నియమిత శరీరానికి నియమితమైనటువంటి క్రమశిక్షణాయుత జీవితము. అందులో వాళ్ళు ఎంత అద్భుతంగా ఏర్పరిచారంటే ఎక్కడ సృష్టిని కించపరచలేదు. సృష్టి పరంగా జీవించి స్త్రీ పురుషులు కలిసిమెలిసి ఉండటాన్ని సృష్టి యజ్ఞం అని చెప్పారు, కుటుంబ వ్యవస్థ అని చెప్పారు. ఇది తెలిసి తెలియని మూర్ఖులు ఇందులోకి ప్రవేశించి ఇది పనికిమాలిన శరీరం అని, చెడ్డ శరీరం అని, చివునెత్తురు శరీరం అని, అసలు స్త్రీ పురుష ఆకర్షణలు ఉండకూడదని, ఇదంతా దరిద్రం అని దీన్ని ఈ శరీరం గురించి రకరకాల చెడులు చెప్పుకుంటూ వచ్చారు. దేనికి పనికిరాని తుచ్చమైన శరీరం అని, రాలిపోయే శరీరం అని, ఎండిపోయే శరీరం అని. కానే కాదు, అది ఒక అద్భుతం. ఆ శరీరం ఒక అద్భుతం. నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకునే అద్భుతం. కొనసాగుతా ఎప్పటికీ ఆగకుండా సృష్టి కొనసాగేలా ముందుకు సాగడానికి ఈ శరీరమే అవసరం. ఈ శరీరం అనే అద్భుతమే సృష్టిని ముందుకు నడుపుతుంది. అది చెట్టుగా కావచ్చు, మనిషిగా కావచ్చు, జంతువులుగా కావచ్చు, ఏదైనా అదొక అద్భుతం. తెలియని వాళ్ళు పాపం దీన్ని నరకప్రాయంగా తయారు చేశారు. సంసార జీవితాన్ని నరకం అన్నారు. స్త్రీ పట్ల ఆకర్షణ ఉండకూడదన్నారు, పురుషుడి పట్ల ఆకర్షణ ఉండకూడదన్నారు. ఉండబోతే పొలాలలో పడతారు. సృష్టి యజ్ఞం ఎలా జరుగుతుంది? వీళ్ళెవరో వితండవాదులు, సరిగ్గా అర్థం కాని వాళ్ళు. సరిగా అర్థమైన వాళ్ళు దీన్ని సృష్టి యజ్ఞం అని పరమ పవిత్రమైన కార్యంగా నిర్వర్తించారు. ఏంటి? కుటుంబాన్ని. ఓన్లీ స్త్రీ పురుషులు కరవటం కాదు, మొత్తం బాధ్యతలు, విధానం, కుటుంబ వ్యవస్థ, కుటుంబ బాధ్యతలు వచ్చింది అక్కడి నుంచే. అందుకని అది నిర్వర్తించుకుంటూ ఈ శరీరం అనేటువంటి అద్భుతాన్ని ఉపయోగించుకుంటూ నన్ను నేను తెలుసుకునే ప్రయత్నమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. పోనీ అదేమన్నా కష్టమైందా, లేనిదా అని చెప్పారా? ఇప్పుడు ఇక్కడ దేవుడు అంటే లేనిదని చెబుతున్నారు.
నీకు ఏ దేవుడు కనపడ్డు. దేవత అంటే లేనిదని చెబుతున్నారు, నీకు అక్కడ ఎవరు కనపడరు, నువ్వు నమ్మాలి. అందుకని అక్కడ లేనిదానేని చెప్పే చోట నమ్మకం అనేది వచ్చింది, విశ్వాసం అనేది వచ్చింది, నువ్వు నమ్మి నడవాలని వచ్చింది. సిద్ధాంతాలు వచ్చినాయి, పద్ధతులు వచ్చినాయి, ఆచారాలు వచ్చినాయి, సాంప్రదాయాలు వచ్చినాయి. ఎందుకంటే అవన్నీ నువ్వు నమ్మి నడవాలి, ఉన్నదాన్ని నమ్మక్కర్లేదు. కానీ సృష్టి సహజమైన ఋషులు మునులు యోగులు నడిచినటువంటి ఆత్మజ్ఞాన మార్గం ఏదుందో, ప్రకృతి మొత్తాన్ని ఆరాధించుకుంటూ వెళ్ళినటువంటి, ప్రకృతిలో అన్నింటికీ దైవత్వ స్థానాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళినటువంటి మార్గం ఏదుందో అది ఆత్మజ్ఞాన మార్గం. అనంత ఆత్మశక్తే గనుక ఇదంతా. అన్నిటినీ గౌరవిద్దాం, అన్నింటినీ దైవస్థానం ఇద్దాం, అన్నింటికీ కృతజ్ఞతలు చెబుదాం, అన్నింటినీ మనం వాడుకొని బతుకుతున్నాం అనేటువంటి మంచితనాన్ని మొత్తం సృష్టి పట్ల కలిగించారు. సృష్టి మొత్తం ఏకత్వమే, ఉన్నదంతా అనంత ఆత్మశక్తి అయినప్పుడు ఇక్కడ భిన్నత్వము లేదని విష జంతువులు క్రూర జంతువులను కూడా పూజించేలా మానవుణ్ణి, అంటే పూజించడం, అర్చించడం, ఆరాధించడం అంటే వాటి పట్ల ఒక మంచి భావన కలిగించారు, సద్భావన కలిగించారు. అలాంటి జాగ్రత్తగానే ఉన్నారు. వీళ్ళు క్రూర జంతువుల నోట్లో ఏళ్ళు పెట్టలేదు, చల్ల పెట్టలేదు, ఆ విష జంతువుల చేత కరిపించుకోలేదు. కానీ వాటిని అన్యాయంగా మనం చంపక్కర్లేదు, వాటి మీద దాడులు చేయక్కర్లేదు, మన బతుకు మనం, దాని బతుకు దానిది, అది కూడా సృష్టిలో ఉన్నది, అనంతాత్మశక్తిలో భాగమే అనేటువంటి గౌరవ భావాలు కల్పించడానికి మన చక్కగా నడిపించారు. వాటి పట్ల కూడా గౌరవాలు కలిగించారు, కృతజ్ఞతలు కలిగించారు. ఇవన్నీ మనం అర్థం చేసుకుంటూ సాగాలి. అర్థం చేసుకోకపోతే ఇది గజిబిజి గందరగోళం అయిపోద్ది. అలా కొంతమంది అర్థం కానోళ్ళు ఈ గజిబిజి గందరగోళాన్ని సృష్టించుకొని అసలు మానవ జీవితమే తుచ్చమైందని చెప్పారు, శరీరమే తుచ్చమైందని చెప్పారు. కానీ శరీరమే అద్భుతం. ఆ శరీరం లేకపోతే నీకు అసలు ఇక్కడ ఏమీ తెలియదు, సృష్టి తెలియదు, సృష్టి గురించి తెలియదు, అనంత ఆత్మశక్తి ఎరుక తెలియదు, అసలు నీకు ఎలా జీవించాలో తెలియదు, సృష్టి యజ్ఞం ముందుకెళ్దాం. శరీరం అనే మాధ్యమమే మన్నే అనంత ఆత్మశక్తి వైపు తీసుకెళ్లేది, సృష్టిని తెలుసుకునేలా చేసేది, సృష్టిలో జీవించేలా చేసేది. అయితే ఎందుకు అసలు ఇదంతా చదువుతున్నానంటే, ఈ శరీరం చేసింది మనం కాదు, ఆ చెట్లు పుట్లు చేమలు గొట్లు జంతువులు ప్రపంచం సృష్టి ఇదంతా ఉంచింది మనం కాదు. ఒక పెద్ద ప్రణాళికలో సాగిపోతుంది. అందులో ఒక ధూళి కణం మనం. విశ్వం అనంతం, ఎంత ఉందో తెలియదు, గ్రహాలు గోళాలు నక్షత్రాలు కోటాను కోట్లు ఉన్నాయి. మనమెవరు దాని గురించి మాట్లాడటానికి? ఆఫ్టర్ ఆల్ మనమెంత? మనకు తోచిన మతాలు సృష్టించేసుకొని, మనకు తోచిన దేవుళ్ళని సృష్టించేసుకొని, మనకు తోచిన దేవతలను సృష్టించేసుకొని, మనకు తోచిన ఆచార విధానాలు మనమే పెట్టేసుకొని, మనకు తోచిన మహిమలు మాయలు మనమే ప్రచారం చేసేసుకుంటే అయిపోద్దా? అవ్వదు, మూర్ఖుడు అవుతావు అంతే. ఉన్నారు దేవుళ్ళు, దేవతలు, విధానాలు, పద్ధతులు అన్నీ ఉన్నాయి. ఇందాక చెప్పుకుంటూ వచ్చాను, అది ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులో సనాతనమైనటువంటి ధర్మాన్ని, అంటే మనుషులకు అవసరమైనటువంటి విషయాలను మాత్రమే బోధించుకుంటూ వచ్చి అనంత ఆత్మజ్ఞానపు ఎరుకను తమలో తాము అనుభవించిన జీవన్ముక్తులైన మహాత్ములు ఈ శక్తిని అందరూ గౌరవించాలి, మొత్తం అనంత ఆత్మశక్తే ఉన్నదంతా అని, ఆ శక్తి ఎన్ని రకాలుగా పనిచేస్తుందో, ఎన్ని విధాలుగా పనిచేస్తుందో, ఎన్ని రకాలుగా సృష్టిలో ఉందో, కనపడుతూ ఎన్ని రకాలుగా పనిచేస్తుందో, కనపడకుండా ఎన్ని రకాలుగా పనిచేస్తుందో. కనపడకుండా అంటే ఇప్పుడు గాలి ఉంది, కనపడదు. అలా ఎన్ని రకాలుగా ఉంది. ఇప్పుడు తేజస్సు, వెలుగు ఉంది, ఎక్కడో సూర్యుడు ఉన్నాడు అంటాడు, కానీ మనకు తెలియదు, వివరం తెలియదు, సైంటిస్టులకు ఎవరికో తెలుస్తుంది. అలా అన్నింటికీ దైవత్వ స్థానాలు ఇచ్చుకుంటూ ఆ దేవుళ్ళకి, దేవతలకి అనేక రకాలైనటువంటి విశ్వంలో అనేక రకాలైన విశిష్ట శక్తులు విశిష్ట రీతుల్లో పనిచేస్తున్నాయి. శక్తులు అంటే అద్భుతాలు కాదు, మనం ఉపయోగించుకుంటున్నాయి, మనకు ఉపయోగపడుతున్నాయి. వాటి అన్నింటికీ దైవత్వ స్థానాలు ఇచ్చి, వాటికి ఆకృతులు, ఆకారాలు ఇచ్చి, స్త్రీ పురుష రూపాలు ఇచ్చి, వాటికి మళ్ళీ ఆ దేవుళ్ళు దేవతలకు వాహనాలుగా, వాహకాలుగా క్రూర జంతువుల్ని, విష జంతువుల్ని అన్నిటినీ పెట్టి, అన్ని దైవత్వానికి దగ్గరే ఉన్నాయి, ఏది దైవత్వానికి దూరంగా లేదు అనేటువంటి భావనలు కల్పించి చిన్న స్థాయి నుంచి, అంటే కింద స్థాయి నుంచి, నర్సరీ నుంచి పాఠాలు చెప్పుకుంటూ శక్తి స్థాయికి వెళ్ళేలా తీసుకొచ్చారు. అంటే శరీరంతో మొదలుపెట్టి అనంతత్వంలో కలిసిపోయేలా, అనంతత్వం అర్థమయ్యేలా ఆత్మజ్ఞాన చదువుని, ఆధ్యాత్మిక చదువుని నిర్మించారు ఆ మహాత్ములు. వాళ్ళకి తెలుసు కాబట్టి. అది సనాతనము అంటే మానవుల ధర్మం అంతే, మతం కాదు అసలు. ఈ మధ్యలో వచ్చిన వాళ్ళు మతాలు సృష్టించుకున్నారు, మళ్ళీ ఇందులోంచి కొన్ని పీక్కొని అక్కడ పెట్టుకున్నారు అంతే. అక్కడ వాళ్ళు వాటిని నిరూపించలేరు కాబట్టి, ఆత్మజ్ఞానాన్ని నిరూపించలేరు కాబట్టి, అంత సమర్థత లేదు కాబట్టి, అక్కడ నీలో ఉన్న ఆత్మశక్తే దివ్య ఆత్మశక్తి, నీలో ఉన్న ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి అనే ఏకత్వాన్ని నిరూపించలేక
ఒక పరిమితత్వానికి లోబడిపోయి మతాలు ఏర్పరచుకొని దేవుళ్ళు దేవతలు ఏర్పరచుకొని వీళ్ళే సృష్టి మొత్తం చేసేసారు, నమ్మేయండి అన్నారు అంతే. ఇంకా అక్కడంతా నమ్మకాలే. మా దేవుడే మోక్షం ఇస్తాడు, మా గురువే మోక్షం ఇస్తాడు, మా మార్గమే రైటు, మా విధానమే రైటు, పక్క మతాలంక చూడకూడదు, పక్క మార్గాలంక చూడకూడదు, ఇదిగో మా డ్రెస్సులు కట్టుకోవాలి, మా రంగు బట్టలు వేసుకోవాలి, మేం చెప్పినట్టే పాటించాలి, ఇవి మేం చెప్పినే ప్రార్థనలే చేయాలి, ఇంకో ప్రార్థన చేయకూడదు, మేం చెప్పినటువంటి మార్గంలోనే నడవాలి, ఇంకో మార్గంలో నడవకూడదు, మేమేం చెబితే అది వినాలి, మీరు ప్రశ్నించకూడదు, మమ్మల్ని మీరు అనుసరించాలి అంతే. మేము తప్పు చేసినా రైట్ చేసినా అదంతా రైటే, మీరు ప్రశ్నించకూడదు. ఎందుకంటే అసలు దేవుళ్ళు కనపడరు కాబట్టి ఆ దేవుళ్ళ పేరు మీద ఆ దేవతల పేరు మీద మేమే దేవుళ్ళం, మేమే దేవతలం, కాకపోతే దైవదూతలు ఏం చెబుతా ఉంటాం, మీరు మమ్మల్ని భగవాన్లను కూడా పిలుచుకోవచ్చు, భగవాన్లు అనొచ్చు, గురువులు అనొచ్చు, మహాత్ములు అనొచ్చు, ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు, కానీ మేము మనుషులమే, కానీ మీరు నమ్మి నడవాలంతే అని అటువంటి సిద్ధాంతాలు తయారు చేసుకుని మతాలుగా మారిపోయి విడిపోయి విడిపోయినాయి, దేనికై కొట్టుకుంటున్నాయి, నువ్వు వేరు నేను వేరు. కారణం ఏంటంటే అక్కడ కలయికకి అవసరమైన అనంతత్వం లేదు, శక్తితత్వం లేదు, ఏకత్వం లేదు, భిన్నత్వంతో కొట్టుకుంటున్నారు. భిన్నత్వం ఎప్పుడు నేను అందుకే చెప్పా, ప్రపంచంలో అందరూ ఏదో ఒకటి అనుసరిస్తూ ఉండొచ్చు, కానీ 95% మంది భౌతికంలోనే ఉన్నారంటే ఏంటి, ఆ కొట్టుకునే బ్యాచ్ అంతా భౌతికమేగా. నా మతమే గొప్పదంటే భౌతికమే కదా, భౌతిక లక్షణం అది. భేదం, విభేదం, విభిన్నత, విరుద్ధత, వైరుధ్యత, విరోధ భావాలంతా భౌతిక లక్షణాలు. అది దేవుడైనా అంతే, మతమైనా అంతే, మామూలు జీవితమైనా అంతే. భౌతికం ఎప్పుడు నువ్వు వేరు నేను వేరు అని చెబుతుంది, వేరు భావన కలిగిస్తుంది. అసలు భౌతికం అంటేనే వేరు భావన, పరిమిత భావన. కానీ మహాత్ములు చూసి చెప్పుకుంటూ వచ్చిన సనాతనం ఏదుందో అందులో అత్యంత ముఖ్యమైనది శరీరము. ఈ శరీరం పరిమితమని నువ్వు అనుకుంటున్నావు, ఆ పరిమితమైన శరీరంతోనే నువ్వు అనంతమైన ఆత్మశక్తిని తెలుసుకోగలవు. ఎందుకంటే పరిమితము అనంతము కలిసే ఉన్నది, అక్కడ నీలోనే ఉన్నది. ఆ శరీరాన్ని పట్టుకొని పరిశీలించుకుంటూ నీ లోపలికి వెళ్ళిపోతే అనంతత్వాన్ని పట్టుకుంటావు. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అలానే జీవించేటప్పుడు శరీరపరంగా నువ్వు సృష్టిపరంగానే జీవించాలి, జ్ఞానపరంగా నేను అనంత ఆత్మశక్తిని తెలుసుకుంటావు. జ్ఞానపరంగా ఎప్పుడైతే అనంత ఆత్మశక్తిని తెలుసుకున్నావో, నీలో ఎప్పుడైతే ఏకత్వ భావన స్థిరపడిందో జ్ఞానపరంగా భావపరంగా, నువ్వు అప్పుడు ఆటోమేటిక్గా భయాలు వదిలేస్తావు, దుఃఖాలు వదిలేస్తావు, బాధలు వదిలేస్తావు. ఎందుకంటే శరీరపరమైనటువంటి నశింపు నీకు భయాన్ని కలిగించదు. మరణం శరీరానికే కానీ శక్తిగా నాకు లేదని నీకు తెలుసు, ఏకత్వ భావన కలుగుతుంది. అలా ఇక్కడ మరణించేవన్నీ శరీరాలే. అన్ని శరీరములకు ఆధారముగా ఉన్న అనంత ఆత్మశక్తికి అసలు శక్తికి మరణమే లేదు. కాబట్టి అన్నిటినీ గౌరవించాలి, అన్నిటినీ ఆరాధించాలి, అన్నిటినీ పూజించాలి, అన్నిటినీ అర్చించాలి, అన్నిటినీ గౌరవించాలి. అన్నీ దైవత్వములే, ఆత్మశక్తి స్వరూపమే. అన్నీ మళ్ళీ నశించిపోయి ఆత్మశక్తిలోనే కలిసిపోతాయి. ఆత్మశక్తి ఎప్పుడు మొదటి నుంచి అది శాశ్వతము, ఎప్పుడు శాశ్వతం. అది దానికి మొదలు ఇప్పుడు చివర లేదు, శాశ్వతము ఉన్నదంతా అదే. అది నేనేం తెలుస్తుంది. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. దాన్ని చెప్పారు మహాత్ములు. ఆ చదువులో భాగంగా శరీరంతో జీవించేటప్పుడు ఇది సృష్టి యజ్ఞము అని చెప్పారు. జీవించటమే సృష్టి యజ్ఞము. నీ తల్లిదండ్రులు సృష్టి చేశారు నీకు. సృష్టి యజ్ఞం ఏంటి? నీ తల్లిదండ్రులు నిన్ను సృష్టించారు, అలా సృష్టి ముందుకు కొనసాగించారు. మళ్ళీ నువ్వు నీ బిడ్డలతో సృష్టి ముందుకు కొనసాగిస్తావు. సృష్టి యజ్ఞంలో నువ్వు కలిసి నడవాలి అంతే. సృష్టి అలా పెట్టింది. అందుకని సృష్టి యజ్ఞము చేయని వాళ్ళు ఎవరు పున్నామ నరకాన్ని దాటలేరు అని చెప్పారు. అదొక నరకం, దాన్ని దాటలేమన్నారు. అంటే ఏంటి? సృష్టి యజ్ఞానికి విరుద్ధంగా జీవించడం చెడు అని చెప్పారు. సృష్టికి అనుకూలంగా జీవించు అని చెప్పారు. అందుకని పుత్రులు ఉండాలి అన్నారు. పుత్ర అనే పదం నుంచి వచ్చింది పుత్రిక, పుత్రుడు. ఇద్దరు పుత్ర అనే పదం నుంచి వస్తారు వాళ్ళు. కాబట్టి ఇద్దరు, పుత్రుడు అంటే కుమారుడు కాదు, పుత్ర అంటే కుమార్తె కుమారుడు ఇద్దరు. అలా కలిసి ఒక కుటుంబ వ్యవస్థ పూర్తయిపోద్ది. ఏంటి? తల్లిదండ్రులు పిల్లల్ని కన్నారు, వాళ్ళని పెంచి పెద్ద చేసి వివాహాలు చేశారు. అప్పుడు తల్లిదండ్రులు వృద్ధులైపోయారు. వివాహాలు చేసుకొని యవ్వనంలోకి వచ్చి పిల్లల్ని కంటూ యవ్వన దశలో ఉన్నటువంటి పిల్లలు అంటే ఆ తల్లిదండ్రుల యొక్క పుత్రుడు పుత్రికలు తమ తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో చేదోడు వాదోడుగా ఉండి మరణం వరకు సహకరించారు. మరణానంతరం స్వయంగా వీళ్ళే దగ్గరుండి వాళ్ళకి తరగరువు పెట్టారు. అంటే వాళ్ళని కాల్చేశారు, లేదా ఖననం చేసేసారు, లేదా ఇంకో మతానుసారం వాళ్ళని పూడ్చిపెట్టచ్చు. కానీ అక్కడికి అది హిస్టోరిక్ క్లోజ్ అయిపోయింది. మరణంతో క్లోజ్ కదా.
ఆ శరీరాన్ని కాల్చేయటమే కదా, ఇంకేం లేదు కదా. అప్పుడేమైంది, బాధ్యత నిర్వహణ అయిపోయిందని చెప్పారు. ప్రతి వారికి బాధ్యత ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులకి పుత్రులు ఉంటారు, ప్రతి పుత్రులు తల్లిదండ్రులు అవుతారు. కాబట్టి అందరికీ బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించమని చెప్పారు. అది శరీరపరమైన ధర్మం. అందుకని శరీరము సృష్టి యజ్ఞము. సృష్టి యజ్ఞ పరంగా నువ్వు జీవించాలంతే. సృష్టి యజ్ఞం ఏంటంటే పవిత్ర కార్యం. అది నువ్వు నిద్రలేచి నుంచి నేను పడుకునే వరకు అన్ని పవిత్రమైన ఆలోచనలు రావాలి, పవిత్రమైన పనులు. ఆ పవిత్రత ఏంటో చెప్పారు. నీ భార్యతో నువ్వు ఉండడం, నీ భర్తతో నువ్వు ఉండడం పవిత్రత. అది పవిత్రత అని చెప్పారు. నీ పిల్లల కోసం నువ్వు జీవించు, కానీ నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నేను నాది నా వాళ్ళ కోసం ఇంకొకళ్ళకి అన్యాయం చేయకుండా జీవించడమే పవిత్రత, ధర్మము, మంచి అన్నారు అంతే. ఇంకా వీలైతే నీ దగ్గర అధికంగా ఉంటే, నీకు కుదిరితే, నీకు మనసుంటే మేము ఇంకా భావం నేర్పుతున్నాం, భావజాలం నేర్పుతున్నాం, ధర్మం నేర్పుతున్నాం, త్యాగం కూడా చేయి. అంటే ఇతరులకి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి, బాధల్లో ఉన్న వాళ్ళకి, దీనులకి, హీనులకి సహాయం చేయమని చెప్పారు. అది దైవత్వ లక్షణం అని చెప్పారు. అలా నువ్వు నీలో ఉన్న దైవత్వాన్ని పెంచుకోమని చెప్పారు. ఎందుకని మొత్తం అనంత ఆత్మశక్తిగా ఉన్నది. ఇక్కడ చెట్టు పుట్ట చేమ దుమ్ము ధూళి అంత అనంత ఆత్మశక్తి, దైవత్వమే, సృష్టి శక్తే. అలా శరీరపరమైన ధర్మాలు చెబుతూ, ఈ శరీరమే నీకు ధర్మ సాధనం అని చెబుతూ, ధర్మాచరణ సాధనం ఈ శరీరమేని, ఇదంతా శరీరంతో జీవించటం అంతా సృష్టి యజ్ఞము. మనం సృష్టిలోకి శరీరం ధరించి వచ్చి ఉండటమే సృష్టి యజ్ఞం. జరిగిపోతుంది, అసలు ఆల్రెడీ సృష్టి యజ్ఞం జరిగిపోతుంది. దాని కంటిన్యూటీ వెళ్ళిపోవటమే, నువ్వు దాంతో కలిసి వెళ్ళిపోవటమే. ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఎండుటాకు వలె సృష్టి యజ్ఞంలో నువ్వు కూడా కలిసి వెళ్ళిపో. స్త్రీ పురుష ఆకర్షణలు సృష్టి పెట్టిందే, ఈ శరీర నిర్మాణం సృష్టి పెట్టిందే, పంచేంద్రియాలు సృష్టి పెట్టిందే, వాటి ఆకళ్ళు సృష్టి పెట్టిందే. అందులో గజిబిచ్చేసి నువ్వు తప్పులు చేయబాక, చెడు చేయబాక, సృష్టి యజ్ఞాన్ని నిర్వర్తించుకుంటా వెళ్ళిపో అని ఋషులు, మునులు, యోగులు అందించిన మార్గం. నువ్వు కూడా ఋషులా, మునులా, యోగిలా బతుకంతే. అదేంటి, ఏం చేయాలి దానికి? ఋషుల్లా వేషధారణ వేసుకొని, ముళ్ళు వేసుకొని, పాత ఋషులు ఉంటారు కొంతమంది, అలా మిసాలు గడ్డలు పెంచేసే కానీ కాదు. దేశకాల పరిస్థితుల నాగరికత ఏంటో అందులోకి వెళ్ళు. జస్ట్ మంచి, ఎప్పటికే మంచి అంతే. ధర్మము అంటే మంచి ఆచరణ. ధర్మము అంటే ఏంటంటే క్రియ. సత్యము అంటే ఏంటంటే శాశ్వతమైనది, స్థిరమైనది. ధర్మము అంటే క్రియాత్మకమైనది, మంచి. క్రియ ఎప్పుడు ధర్మంగా, అంటే ఎవరి ధర్మాలు వాళ్ళు నిర్వర్తించండి అని చెప్పారు. కొడుకు అయితే కొడుకు ధర్మం, తండ్రి అయితే తండ్రి ధర్మం, భార్య అయితే భార్య ధర్మం, భర్త అయితే భర్త ధర్మం. ధర్మ నిర్వహణ, అలా అన్ని ధర్మాలు చెప్పుకుంటూ వచ్చారు. అదేంటి, మొత్తంగా మంచి, మంచిగా జీవించడం, అది నేర్పుకుంటూ వచ్చారు. అలా మంచిగా జీవించే అందరికీ కూడా సృష్టి యజ్ఞంలో సాగిపోతున్నారు వాళ్ళు. చెడు చేసేవాళ్ళు అందరూ కూడా సృష్టి యజ్ఞానికి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. సృష్టి యజ్ఞానికి వ్యతిరేకంగా ఉన్న పరస్త్రీ ఆకర్షణ, పరపురుష ఆకర్షణ, వ్యభిచారము అన్నారు. తినకూడనివి అంటే తినకూడనివి తినటం, తాకూడనివి తాకటం, వ్యసనములు అన్నారు. వ్యసనములు, చేయకూడని పనులు చేయటం అంటే చెడంత వ్యసనములు, దుర్గుణములు, దుష్టగుణములు. అందుకని సజ్జన సాంగత్యం చేయమన్నారు. సజ్జన సాంగత్యం అంటే ఏంటి? ధర్మం ఎవరు చెబుతారు? సజ్జనులు అంటే మంచివాళ్ళు. మంచి పనులు చేస్తూ, మంచి చెబుతూ, మంచిగా తిరుగుతూ, మంచిగా జీవించే వాళ్ళతో స్నేహం చేయండి, మీకు కూడా మంచి అబ్బుద్ది అని చెప్పారు. సృష్టి యజ్ఞములో కలిసి సాగండి అంతే అని చెప్పారు. సృష్టి మొత్తం ఎలా ఉంది? ఒకదాన్ని బతికించుకునేలా ఉంది, ఒకదానికి సహకరించేలా ఉంది. మొత్తం సృష్టి అంతా అలాగే ఉంది. లేకపోతే సృష్టిలో ఈ జీవులు కొనసాగవు, జాతులు కొనసాగవు. అందుకని సృష్టి యజ్ఞంలో అంటే నదీ ప్రవాహంలో కొట్టుకుపోయే ఎండుటాకు వలె సృష్టి యజ్ఞంలో కలిసి వెళ్ళిపోవాలి. అదే ఆధ్యాత్మిక చదువు, అదే ఆత్మజ్ఞాన చదువు. నేను అనంత ఆత్మశక్తిని ఎరుక నువ్వు పొందినా, నీకు మోక్షం వచ్చినా, జీవన్ముక్త స్థితి వచ్చినా, అది కేవలము భావపరమైన, జ్ఞానపరమైన అంతరంగ భావమే తప్ప శరీరపరమైన లోకం ఏమీ మారదు, సృష్టిలాగే ఉంటుంది. కానీ మనం మొత్తం దుఃఖపడేది, బాధపడేది, భయపడేది, కష్టపడేది, ఇబ్బంది పడేది అన్ని భావరూపంలోనే. సుఖదుఖాలన్నీ భావరూపంలోనే. ఆ భావమే శరీరాన్ని కదుపుతూ ఉంటుంది. ఆ భావమే ఏకత్వ భావం అయిపోయినప్పుడు అనంతత్వంగా ఉన్నదంతా ఒకే శక్తి అని, ఆ శక్తి అనేకంగా సృష్టిలా కనపడుతున్నది, వినపడుతున్నది, అనిపిస్తున్నది అని, ఆ అనిపించేది నిజమే అని, కానీ దీనికి ఆధారమైన శక్తి ఒకటే అని, మళ్ళీ ఇదంతా తిరిగి నశించిపోయి ఆ శక్తిలోనే కలిసిపోద్దనే భావన నాకు తెలిసినప్పుడు నా పక్కన ఉన్న ఇంకొకరిని నేను ఎలా ఇబ్బంది పెట్టగలను? వాళ్ళు కూడా అనంతాత్మశక్తి స్వరూపులేగా. ఆ భావం దృఢపడుతుంది. నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేను. నిజంగా జ్ఞానం తెలిసిన వాళ్ళు ప్రపంచంలో ఎవరిని, దేనిని ఇబ్బంది పెట్టి జీవించరు.
దేన్ని బాధపెట్టి జీవించరు, దేన్ని కష్టపెట్టి జీవించరు, ఎవరిని దేన్ని. వాళ్ళే జీవన్ముక్తులు. అందుకని వాళ్ళు ఎప్పుడు తగుమాత్రంగా బతుకుతారు, అధిక క్రియలు చేయరు. దేంట్లో అయినా, దైవ మార్గంలో అయినా, మత మార్గాల్లో అయినా, జీవన మార్గాల్లో అయినా అధికమైనటువంటి లాలసాపరమైన క్రియలు చేయరు. మంచి పేరు పెట్టుకో, చెడు పేరు పెట్టుకో. స్థిరచిత్తంతో, స్థిర ప్రజ్ఞతో, స్థిరత్వంతో, స్థిమితత్వంతో ముందుకు సాగుతారు. కుటుంబ జీవితమైన, దైవీ జీవితమైన ఏదైనా స్థిమితత్వంతో, స్థిరత్వంతో, ప్రశాంత చిత్తంతో శరీరం ఎంతవరకు ఏది చేయగలదో అంతే చేయించి శరీరాన్ని అలసట చెందనివ్వకుండా, ఇతర శరీరాలను బాధించకుండా స్థిమితంగా సాగుతారు. అందుకే సాధనలన్నీ శరీరానికి ఉంటాయి, ధ్యానములు, తపస్సులు. ఎందుకని? శరీరాన్ని స్థిమితం చేస్తున్నారు, మనసుని స్థిమితం చేస్తున్నారు. ధ్యానాలు, తపస్సులు కేవలం మనోపరుగు ఆగటానికి. మనోపరుగు ఆగితే శరీర పరుగు ఆగుద్ది. అది ఎలా చేస్తున్నారు? శరీరాన్ని ఆపటం ద్వారా. ధ్యానంలో శరీరాన్ని ఆపుతాం, తపస్సులో శరీరాన్ని ఆపుతాం, తద్వారా మనసును ఆపుతాం. ఏం పెద్ద కష్టమైన విషయం కానే కాదు. కానీ దీన్ని తప్పుదోవల్లోకి తీసుకుపోయి నీలోనే ఉన్న అద్భుతమైన నీ శరీరం ద్వారా నువ్వు పొందగలిగిన అద్భుతమైన ధర్మ సాధనము, జ్ఞాన సాధనము, మోక్ష సాధనమైనటువంటి నీ శరీరం ద్వారా సృష్టి యజ్ఞం చేసుకుంటూ నువ్వు పొందవలసినటువంటి నీ అనంత ఆత్మశక్తి యొక్క నీ సుస్వరూపాన్ని తెలుసుకోనివ్వకుండా అనేక రకాలైన మాయలు, మహిమలు, అద్భుతాలు, విధానాల్లో నిన్ను ఇరికించేసి పంజరంలో పక్షిలా నిన్ను అజ్ఞానంలో అక్కడ ఉంచేస్తున్నారు. అవి తప్పు. అలా కాకుండా మతాలు, మార్గాలు, గురువులు, దేవుళ్ళు, దేవతలు అందరూ నిన్ను నీ శరీరమే విలువైనది, నీ శరీరం సృష్టి చేసిన అద్భుతం, ఆ శరీరం నుంచి నువ్వు అనంతాత్మతత్వాన్ని తెలుసుకోవచ్చు, ఆ శరీరమే మంచి చేయడానికి ఉపయోగపడుతుంది, చెడు చేయడానికి ఉపయోగపడుతుంది, అదే శరీరం మోక్షాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ శరీరము అనంత ఆత్మశక్తి స్వరూపమే. ఇక్కడ శరీరాలన్నీ అనంత ఆత్మశక్తి స్వరూపములే. ఆత్మశక్తికి భిన్నంగా అసలు ఏమీ లేదు. ఆ తత్వాన్ని నువ్వు తెలుసుకోవాలంటే సృష్టి యజ్ఞాన్ని మంచిగా నిర్వర్తిస్తూ నీకు అందించబడిన ఆత్మజ్ఞాన చదువుని, ఆధ్యాత్మిక చదువుని, అంటే ఎవరైతే ఆ స్థితిని పొందారో, జీవన్ముక్తులు అయ్యారో, మేము అనంత ఆత్మస్వరూపులము, మేము అనంత ఆత్మశక్తిని అనుభవం చెందాము, దాన్ని ఎలా చెందాము, ఇదిగో ఎలా మేము సాధన చేసాం, ఎలా ముందుకు నడవచ్చు, ఎలా జీవించవచ్చు, శరీరంతో ఎలా జీవించాలి, మనసుతో ఎలా భావించాలి, ఎలా ధ్యానాలు చేయాలి, ఎలా తపస్సులు చేయాలని చెప్పిన పూర్వీకులైన ఋషుల నుంచి వచ్చినటువంటి ఆత్మజ్ఞాన చదువుని, ఆధ్యాత్మిక చదువుని స్ట్రైట్గా అర్థం చేసుకుని అడ్డదోవలు పోకుండా సృష్టి యజ్ఞాన్ని కరెక్ట్గా నిర్వర్తిస్తూ, సృష్టి యజ్ఞము నిర్వర్తించటం అంటే స్త్రీ పురుష కామ కోరికలు కాదు, తప్పుడు భావాలు తీసుకోబాకండి. ధర్మయుత జీవితం మొత్తము సృష్టి యజ్ఞమే. నీ బాధ్యతలు, నీ కర్తవ్యములు, నువ్వు చేయవలసిన పనులు, నువ్వు చేయాల్సినవి అన్నీ చేయాల్సిందే శరీరంతో. అన్నీ స్వీయ ధర్మములు, శరీరమును రక్షించుకుంటా, కుటుంబ ధర్మములు, కుటుంబ సభ్యులందరినీ రక్షించుట, బాధ్యతలు చేయుట, తల్లిదండ్రుల నుంచి, అన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెల నుంచి, నీ పిల్లల నుంచి. అలాగే సామాజిక ధర్మాలు, సమాజం పట్ల నీకు ఉండవలసిన బాధ్యత, నువ్వు సమాజంలోనే జీవిస్తున్నావు కనుక అలా అన్ని రకాలుగా మొత్తం చెప్పుకొచ్చారు. వాటిని అన్నింటినీ పాటించుకుంటూ మంచిగా జీవిస్తూ నేను అనంత ఆత్మశక్తినని పరిమితమైనటువంటి శరీర అనుభవాలను పొంది, అవసరార్థం శరీర అనుభవాలను పొంది, అవసరార్థం కుటుంబ జీవితం జీవించి, ఋషుల వలె, యోగుల వలె, మునుల వలె అవసరార్థం కామకోరికలు తీర్చుకొని సృష్టి యజ్ఞాన్ని ముందుకు నడపడానికి పుత్రికలను కని, పుత్రులను కని పున్నామ నరకం నుంచి తప్పించు. పుత్రులు పుట్టగానే పున్నామ నరకం పోయింది. ఎందుకని? సృష్టి యజ్ఞానికి ముందుకెళ్ళావు నువ్వు. నిన్ను సృష్టించారు, మళ్ళీ నువ్వు సృష్టించి రుణం తీర్చేసుకున్నావు. సృష్టి రుణం తీర్చేసుకున్నావు. సృష్టి కార్యం ముందుకు సాగిపోతానే ఉంది. అలా సాగిపోతూ సృష్టిని కొనసాగిస్తూ నీ పుత్రుల ద్వారా సృష్టిని కొనసాగిస్తూ నువ్వు మోక్షాన్ని పొందే, మళ్ళీ వాళ్ళ పుత్రుల ద్వారా సృష్టిని ముందుకు కొనసాగిస్తూ వాళ్ళు మోక్షాన్ని పొందేస్తారు. ఇది విధాన పద్ధతి ఇది. అందుకని ఆధ్యాత్మిక చదువుకోకపోతే ఇది ఎలా తెలుస్తుంది? నీ శరీరం ఒక అద్భుతమని ఎలా తెలుస్తుంది? ఆత్మజ్ఞానం చదువుకోకపోతే నీ శరీరం నువ్వే ఒక అద్భుతమని ఎలా తెలుస్తుంది? సృష్టిలో అత్యంత అద్భుతమైన విషయం ఏదన్నా ఉంటే అది నీ శరీరమే. దాంతోనే సమస్తం చేయొచ్చు. ఇక్కడ ఇంతకీ సమస్తం చేస్తున్న వాళ్ళు దాంతోనే చేస్తున్నారు. సృష్టిలో శరీరం ధరించిన వాళ్ళు ఎలా చేస్తారు? అసలు అడ్డదిడ్డాలుగా పోయిన మతాలు ఏర్పరిచి, మార్గాలు ఏర్పరిచి, ప్రజల్ని మోసపూరితంగా రకరకాల మార్గాల్లోకి తీసుకెళ్ళి అలా చేస్తున్న వాళ్ళు కూడా మహిమలు, మాయలు, అద్భుతాలను మోసాలు చేస్తున్న వాళ్ళు శరీరం ధరించిన వాళ్ళే.
భౌతికంలో చెడ్డ పనులు చేస్తున్న వాళ్ళు శరీరం ధరించిన వాళ్ళే, దైవ మార్గ మోసాలు చేసేవాళ్ళు శరీరం ధరించిన వాళ్ళే, మంచి పనులు చేసేవాళ్ళు భౌతికంలో శరీరం ధరించిన వాళ్ళే, ఆధ్యాత్మికతలో ఆత్మజ్ఞానాన్ని అందించిన వాళ్ళు శరీరం ధరించిన వాళ్ళే. శరీరం లేకుండా అసలు ఏది కుదరదు కదా. అందుకని శరీర అద్భుతాన్ని ముందు గ్రహించు, అది సృష్టి యజ్ఞము. శరీరంతో ఇక్కడ జీవించి ఉండటం సృష్టి ఆల్రెడీ చేసేసింది, నిన్ను సృష్టి యజ్ఞంలోకి నిన్ను పంపేసింది. నీ జీవితం అనే దాంట్లో ఆ యజ్ఞ కార్యాన్ని సక్రమంగా యజ్ఞముగా పూర్తి చేసేసుకొని నువ్వు మోక్షాన్ని పొందితే నీ ఆట అయిపోయింది, నీ యజ్ఞం పూర్తి అయిపోయింది, సృష్టి యజ్ఞం పూర్తి అయిపోయింది నీది. అందుకని మనం జీవించటం సృష్టి యజ్ఞం. అంతే తప్ప స్త్రీ పురుషులు కలవటం సృష్టి యజ్ఞం కాదు, వాళ్ళు పిల్లలను కంటం కాదు. మొత్తంగా మనం జీవించటం, మనం అన్ని రకాల పనులు బాధ్యతలు చేసుకుంటూ వెళ్ళటం, మరణించే లోపల మోక్షాన్ని పొందటం, ఇదంతా సృష్టి యజ్ఞం. యజ్ఞం పూర్తి అయిందంటే ఏంటి? మోక్షం కలిగితే యజ్ఞం పూర్తి అయిపోద్ది. నువ్వు మోక్ష భావన కలగాలి, జీవన్ముక్త స్థితి రావాలి, అప్పుడు సృష్టి యజ్ఞం పూర్తి అవుతుంది. ఇదంతా సృష్టి యజ్ఞము. ఇది తెలియాలంటే ఆధ్యాత్మిక చదువు చదువుకోవాలి, ఆత్మజ్ఞానం చదువుకోవాలి. లేకపోతే మామూలుగా అందరిలాగా బతికేసి మన ఇష్టం వచ్చినట్టు బతికేసి సుఖదుఖాలకు లోనయ్యి మంచి చెడులు చేసుకుంటూ అలా వృద్ధాప్యం వచ్చి చచ్చిపోతాం. ఏడుస్తామో, నవ్వుతామో, బాధలకు లోనవుతామో, అనారోగ్యాలకు లోనవుతామో, ఏదో ఒకటి హాస్పిటల్లో పడి తీసుకు చచ్చిపోతామో, మామూలుగా చచ్చిపోతాం. అనేక రకాల మంది అనేక రకాలుగా చచ్చిపోతున్నారు, అలా చచ్చిపోతాం. అయితే ఈ చనిపోయే వాళ్ళందరూ మతాల్లో ఉన్నారు, దేవుడితో ఉన్నారు, గురువులతో ఉన్నారు, కానీ అదంతా భౌతికమే. అందుకే గుణమార్పు లేదు, చెడు ఆపరు. మతంలోకి వెళ్ళి దేవుడిని ఆరాధిస్తారు, ఆ మతాచారాలు చేస్తారు, మత ప్రార్థనలు చేస్తారు, మత విధానాలు ఆచరిస్తారు, పక్క మతం వాళ్ళతో యుద్ధాలు మొదలెడతారు. మా మతమే గొప్పదంటారు, మా గురువే గొప్పడు అంటారు, మా దేవుడే గొప్పడు అంటారు. ఈ మతం దాటి ఇంకో మతంలోకి అసలు వెళ్ళకూడదు అంటారు. మనుషుల్ని పంజరంలో చిలకల్లాగా పెట్టాలంటారు, మనుషుల్ని అజ్ఞానంలో బంధించేస్తారు. విశాలత్వాన్ని అర్థం చేసుకునేవారు ఏముందండి? అసలు మనిషి శరీరంలోనే సృష్టి అన్ని పెట్టింది. మనిషి శరీరం అద్భుతం. ఆ శరీరంలోనే ప్రాణశక్తి ఉంది, ఆ శరీరంలోనే మనోశక్తి ఉంది, ఆ శరీరంలోనే పదార్థతత్వం ఉంది. ఇక్కడ పదార్థం వేరు, శరీరం అనే పదార్థం వేరు, మనసు వేరు, ప్రాణం వేరు కాదు. మూడు ఒకటే, ఒకదాని మూడు స్థితులు. ఆ స్థితుల్లో నువ్వు శరీర స్థితిని గుర్తిస్తున్నావు, బాగా మనోస్థితిని గుర్తించగలుగుతున్నావు, శక్తి స్థితిని గుర్తించలేకపోతున్నావు. నీ శక్తి స్థితిని నువ్వు గుర్తిస్తే పూర్తి అయిపోయింది ఆట, అదే మోక్షం. అంతకు మించి అందులో ఆ శరీరంలోనే ఉంది సమస్తం, రహస్యం అంతా అందులోనే ఉంది. నువ్వు ఆ రహస్యాన్ని ఛేదించుకో, అదే నీ రహస్యం. అది ఎవరికి వాళ్ళు వాళ్ళ రహస్యాన్ని ఛేదించుకోవాలి. దానికి ఆధారం నీ శరీరమే. అందుకే శరీరం అద్భుతం. మళ్ళీ నీ శరీరం వైపు నిన్ను చూసుకోనివ్వకుండా నీకు బయట ఒక దేవుడిని, ఒక దేవతలను ఎవరినో చూపించి నిన్ను నీ వైపు చూసుకోనివ్వకపోతే ఎలా? అయితే మరి బయట దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు, గురువులు, విధానాలు తప్ప కానే కాదు. అందరూ అలాంటి వాళ్ళు కాదు, కొంతమంది అన్నాను. అవి మరి అవి ఎందుకు ఏర్పాటు అయినాయి? అవి ఎవరు ఏర్పాటు చేశారు? ఆత్మజ్ఞాన ఋషులే. సామాన్యులకి ఇది అర్థం కావట్లేదు కనుక ఆ శక్తిని అర్థమయ్యేలా రూపాలు ఇచ్చారు, స్త్రీ పురుష రూపాలు ఇచ్చి దేవుళ్ళు దేవతలుగా చేశారు. ఒకటి. రెండు, సృష్టిలో ఉన్నటువంటి అన్నింటినీ ఉపయోగించుకొని జీవులు బతుకుతున్నారు. సృష్టి మొత్తం ఒకదానికొకటి సహకరిస్తుంది. సృష్టి మొత్తం శక్తులమయమే. అందుకని సృష్టి శక్తులు సృష్టిలో ఉన్నటువంటి అన్నింటినీ దైవత్వ స్థానాన్ని ఇచ్చి దాన్ని గౌరవించడం మొదలుపెట్టారు, ఆరాధించడం మొదలుపెట్టారు, కృతజ్ఞతలు చెప్పడం మొదలుపెట్టారు. అది నిజంగా మనిషిలో సద్బుద్ధిని పెంచే విధానం, సృష్టిని గౌరవించే విధానం, సృష్టి శక్తిని గౌరవించే విధానం. అలా వచ్చింది అది. వాటన్నిటినీ గౌరవిస్తూ నిన్ను నువ్వు తెలుసుకో అని నిన్ను ఆత్మజ్ఞానానికి తీసుకొచ్చారు. మళ్ళీ మధ్యలో కొంతమంది మూర్ఖులు, మూఢులు చేరిపోయి వాటిని అన్నింటినీ గౌరవిస్తూ అక్కడే ఉండిపో, ఆత్మజ్ఞానం అనేది ఏమీ లేదు, అల్టిమేట్ ఈ దేవుళ్ళు దేవతలే, వీళ్ళకి లోకాలు ఉన్నాయి, ఆ లోకాల్లో మనం కూర్చోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలి? నీ శరీరం అనే అద్భుతాన్ని నాశనం చేశారు, నిన్ను ఆ వైపు వెళ్ళనివ్వకుండా. అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏమీ లేదు, అంత శరీరంలోనే ఉంది, నీ శరీరంలోనే ఉంది. నీ శరీరము మాత్రమే కాదు, అదే శరీరంలో మనోశక్తి ఉంది, అదే శరీరంలో ప్రాణశక్తి ఉంది. మనోశక్తి ప్రాణశక్తి ఉంటేనే శరీరం అనే జడ పదార్థం పనిచేస్తుంది. కానీ పదార్థముగా శరీరం మనకు అనుభవం, శక్తిగా అనుభవం లేదు. అలానే మనసుగా అనుభవం, మనోశక్తిగా అనుభవం ఉంది, ఆలోచనలు పడుతున్నాయి. ఆలోచనలు కూడా లేనటువంటి సంపూర్ణ శక్తిగా అనుభవం లేదు. కానీ శక్తి లేకపోతే శరీరం బతకదు, తెలుసు, మరణించాడు అంటున్నాం.
దాన్ని ప్రాణశక్తి అన్నాం. కాబట్టి నీలో ఉన్న శక్తిని నీ ప్రాణం పోయే లోపల, అంటే శరీరం శిథిలమయ్యే లోపల, పదార్థం శిథిలమయ్యే లోపల శక్తిని తెలుసుకో. నువ్వే శక్తివి, అది నీలోనే ఉంది, నువ్వే. ఇంకా దానికి అంత కన్ఫ్యూజనే ఉంది అందులో. అది తెలుసుకోవడానికి ఏర్పాటు చేయబడ్డ మార్గాలు ఇవన్నీ. అన్నిటినీ గౌరవించుకుంటూ వెళ్ళి దాన్ని తెలుసుకో, సృష్టి యజ్ఞం పూర్తయిపోద్ది. అదే ఆత్మశక్తి, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు అని చెప్పారు. తెలుసుకోకపోతే నష్టం ఏంటి అంటే నష్టమే, కష్టమే. తెలుసుకోకపోతే నష్టం, కష్టాలే. తెలుసుకుంటే ఏంటి? మోక్షం. అది తెలుసుకుంటారో తెలుసుకోరో ఎవరి ఇష్టం వాళ్ళది. ఇందులో స్వేచ్ఛ ఉంది. ఎవరి స్వేచ్ఛలో వాళ్ళు ప్రయాణించవచ్చు. ఆలోచించి చూడండి, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమయ్యే అర్థం కానట్టుంటే, అర్థం కాని దాన్ని ప్రశ్న రూపంలో అడగండి. మీరు అర్థమయ్యే ఏదైనా మీకు ఉపయోగపడితే ఆచరించుకోండి, మంచి ఉంటేనే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. ఒకవేళ నేను కూడా కన్ఫ్యూజన్గా గజిబిజిగా చెప్పుంటే అసలు తీసుకోబాకండి, ఆ విషయాలను వదిలేసేయండి. క్లారిటీగా స్పష్టంగా అర్థమైతేనే తీసుకోండి. ఏదైనా తీసుకున్నా మీ జీవితంలో కొద్దిగా మంచిని ఆచరించుకోండి, అంతే. చేయడానికి ఏం లేదు ఇక్కడ. సృష్టి యజ్ఞం అంటే ఏంటి? మంచిగా జీవించడమే. మీ బాధ్యతలు, కర్తవ్యాలు కరెక్ట్గా చేయండి, సృష్టి యజ్ఞాన్ని కరెక్ట్గా నిర్వర్తించండి. ఇది సృష్టి యజ్ఞము. దానికి, ఆ సృష్టి యజ్ఞానికి ఆధారం నీ శరీరం, అంతే. నీ శరీరం లేకపోతే సృష్టి యజ్ఞం ఉండదు. శరీరం ఉన్న వాళ్ళందరికీ సృష్టి యజ్ఞం ఉంది. నువ్వు అవునన్నా కాదన్నా సృష్టి యజ్ఞం సాగుతుంది. కాకపోతే నువ్వు కాదన్నప్పుడు చెడు చేస్తున్నావు. సృష్టి యజ్ఞం అంటే, యజ్ఞం అనేది పవిత్రమైన కార్యం. నువ్వు చెడు చేస్తున్నప్పుడు అది యజ్ఞం అవ్వదు, పవిత్ర కార్యం కాదు అది. కనుక దాని కర్మఫలాలు అనుభవిస్తావు. అందుకని సృష్టి యజ్ఞం అని పవిత్రమైన పేరు పెట్టారు మహాత్ములు. పవిత్రంగా జీవించండి అని. అలా పవిత్రంగా జీవించేటువంటి పని చేద్దాం. అలా పవిత్రంగా జీవిస్తూ మీకు అర్థమయ్యి సృష్టి యజ్ఞంలో మీరు ముందుకు సాగుతూ పవిత్రంగా జీవిస్తూ ఏదైనా సందేహాలు వస్తే అడగండి, విశ్లేషించుకుందాం. ఎందుకంటే ఎంతోమంది మహాత్ములు చెప్పినటువంటి సబ్జెక్టు బోర్డు ఉంది. అందులోంచి ఏదైనా మనకు మంచి మాటలు దొరుకుతాయేమో, మంచి విషయాలు దొరుకుతాయేమో, మనకు సమాధానాలు దొరుకుతాయేమో వెతుక్కొని విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇది నచ్చని వాళ్ళు, ఇది అర్థం కాని వాళ్ళు, ఎప్పుడు ప్రపంచంలో నచ్చని తనం ఒకటి ఉంటుంది, అర్థం కాని తనం ఒకటి ఉంటుంది, వ్యతిరేకత ఒకటి ఉంటుంది, విరోధ భావం ఒకటి ఉంటుంది, ఈర్ష్యసూయులు ఉంటాయి. అలాంటి భావాలు కలిగే వాళ్ళు అందరూ కూడా, అయ్యా మీకు మీ పాదాలకు నమస్కరించి, అమ్మ మీ పాదాలకు నమస్కరించి చెబుతున్నాను, నాకు ఎవరితో ఎటువంటి విరోధం లేదు. ఎందుకని? సనాతనము, నేను సనాతనము. ఇక్కడ ఉన్నదంతా సనాతనము. అంటే ఏంటి? ఉన్నదంతా అనంతాత్మశక్తే. మీరు కూడా అందులోనే ఉన్నారు. మీరు చెడ్డోళ్ళైనా, మంచోళ్ళైనా, మీరు మతవాదులైనా, మీరు జాతివాదులైనా, మీరు కులవాదులైనా, మీరు ఒక పరిమితత్వాన్ని మాట్లాడుతున్నా, మీరు ఏం చేస్తున్నా మీరు కూడా అనంతాత్మశక్తిలోనే ఉన్నారు. అందుకే మనకు పురాణాల్లో అనేక మంది రాక్షసుల్ని సంహరించినప్పుడు దైవావతారులు వెళ్ళి మళ్ళీ ఆ రాక్షసులందరూ, చనిపోయిన రాక్షసులందరూ ఏమయ్యారంటే ఏ దైవం చేత చంపబడ్డారో ఆ దైవంలోనే కలిసిపోయారని చెబుతారు. అదే అనంతాత్మశక్తి. కాబట్టి మీరు కూడా అనంతాత్మశక్తిలోనే ఉన్నారు. ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చకపోయినా నాకు మీతో విరోధం ఉండదు. ఎందుకని అనంతాత్మశక్తి సృష్టి యజ్ఞం నిర్వహించేటువంటి ఎవరికి విరోధ భావం ఉండదు. ఆత్మశక్తి అర్థమైంది. మీకు అర్థం అవ్వలేదు కాబట్టి విరోధ భావం ఉండొచ్చు, శత్రుత్వ భావం ఉండొచ్చు, ఈర్ష్యాసూయులు కలగొచ్చు, ద్వేషాలు కలగొచ్చు, ఏదైనా కలగొచ్చు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ, సృష్టిలో జరుగుతున్నాయి. కాబట్టి మీరు అందరూ నన్ను క్షమించి, నేను ఒక సామాన్య మానవుణ్ణి, నా మీద అన్ని భావాలు పెట్టుకోవక్కర్లేదు, చక్కగా మీ దారిలో మీరు హాయిగా సాగిపోండి, నా వినబాకండి, అసలు నన్ను పట్టించుకోబాకండి, నేను అతి సామాన్యుడను, మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. అర్థమైన వాళ్ళు మీ జీవితంలో నాలుగు చక్కగా మంచి పనులు చేస్తూ మంచిగా జీవిస్తూ మీ బాధ్యతల కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ సృష్టి యజ్ఞాన్ని కొనసాగిస్తూ సాగండి, చక్కగా ముందుకు సాగండి. అందులో ఏమైనా సందేహాలుంటే రోజు ఎలా ఏదన్నా చెప్పుకుందాం. సందేహాలు ఉన్న వాళ్ళు అడగండి. సందేహాలు లేకపోయినా మనం నేను అనంతాత్మశక్తి స్వరూపుడును స్వరూపురాలను అని తెలుసుకునే వరకు ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చదువుకోవాల్సిందే. ఎందుకంటే సృష్టి యజ్ఞంలో భాగం అది. నా సంపూర్ణతను నేను తెలుసుకోవాలి. నా శరీరం శిథిలమైపోయే లోపల శరీరము నేనే, మనసు నేనే, ప్రాణశక్తి నేనే, మూడు ఒకటే. అందులో శరీరం శిథిలత్వాన్ని పొందుతుంది, ప్రాణశక్తికి ఎటువంటి శిథిలత్వము లేదు, అది శాశ్వతంగా ఉంటుంది. ఆ ఎరుకను నేను పొందాలి, అది పొందే ప్రయత్నం మనం చేసుకుందాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరల మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.